చోట్ల వాక్యం చదువుతాం. దినవృత్తాంతుల గ్రంథం, మొదటి గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం నుండి మనము ఒక 3 వచనాలు మనం చదవనే ఉన్నాం. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం నుండి మరి ఒక 3 వచనాలు మనము చదువుదాం. ఆసక్తి గల చదవచ్చు, ఎవరైనా అందించవచ్చు ప్రేరా. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 29:10 నుండి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లా స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును, ప్రక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందించున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, ప్రక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చేవాడవు నీవే. మా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఇంకొక వాక్యం కూడా చూద్దాం. కొత్త నిబంధన గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము నుండి పనిచేద్దాం. సమయం లేదు కాబట్టి 8 చదువుదాం. ప్రకటన గ్రంథం 5:8 వచనం నుండి 14 వరకు మనం చదవాలి. ఓకే. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్లతోట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు ఇప్పుడకు యోగ్యుడవు. నీ వదింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. గనుక వారు భూలోకమందు ఎలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందహరుడవని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసనున్న వానికి, గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఏమన్నాయి? ఆమేన్ అన్నాయట. అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. దేవుడి వాక్యం దీవించునుగాక. మన ఎదురుగా ప్రార్థన చేస్తాం. కూర్చోండి. కూర్చున్నటువంటి దేవుని పిల్లలందరికీ, అలాగే ఈరోజు నూతనంగా వచ్చిన వారికి, మరి ప్రశస్తమైన సోదరుడు మరి బ్రదర్కి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనము అనేక వారాలుగా మరి దేవుడు అనే మెయిన్ టైటిల్ మాట్లాడుకుంటున్నాం. మనము గాడ్ మెయిన్ టైటిల్, అది ఆ టైటిల్గా మనం తీసుకొని ఇంచుమించు జనవరి 1వ ఆదివారం ప్రారంభించాము. ఇది ఎప్పుడే మనకి మార్చి 3 నెలలు వస్తుంది. ఇది కూడా అయిపోతుంది. ఈ దేవుడు అనే అంశాన్ని మనము తీసుకున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నా భావం ఏంటంటే,
దేవుని గురించి అన్ని కోణాల్లో మనం వివరించుకుంటున్నామని, వివరించుకోవాలి కూడా. ఎందుకంటే మనము ఆరాధించేవారము, దేవుడేమో ఆరాధికుడు, దేవుడు ఆరాధన పొందుకునేవాడు, దేవునికి భక్తులు కావాలి. కాబట్టి మనం భక్తులుగా మారి దేవుని ఆరాధించినప్పుడు స్తుతించడం అనేది దేవునికి ఉన్న ఆయనలో ఉన్న గుణలక్షణాలు ఒకటనమాట. దేవుడు అనగా ఆరాధనకి పాత్రుడై ఉన్నాడు కాబట్టి దేవుడిని మనం స్తుతించడం, ఆరాధించడం, కొనియాడటం అనేది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడండి. అంత మాత్రం కాదు, మనం ప్రార్థన చేయడం కూడా దేవుడు కోరుకుంటున్నాడండి. మనం మార్పు చెందడం దేవుడు కోరుకుంటున్నాడండి. మరియు క్రీస్తు యేసు మనసు కలిగి భూమి మీద మరి ఆయన వల్లే ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి దేవుని కోసం అన్ని కోణాల్లో మనం చూస్తున్నాం. అందుకే ఒక్కొక్క వారాన్ని, ఒక్కొక్క ఆదివారం నాడు ఒక అంశం తీసుకున్నాం. గత వారం మనము ఒక అంశం చెప్పుకున్నాం, దేవుళ్ళలో యెహోవాయే దేవుడని. అంతకుముందు మనం ఒక అంశం చెప్పుకున్నాం, అందరికీ ఒక్కడే దేవుడు అని చెప్పుకున్నాం. ఇలా మనము దేవుడనే ఆ యొక్క సబ్జెక్ట్ని మెయిన్ టైటిల్ నుంచి సబ్ టైటిల్ తీసుకుని దానికి ఒక చిన్న పేరు పెడుతూ ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క కార్యాన్ని మేము ముందు నేను తీసుకురావడానికి ప్రేరేపించబడతా ఉన్నాను. ఇప్పటివరకు మనం చాలా చెప్పుకున్నాం, దేవునికి స్తుతి కలుగాక. మరి అంతకుముందు మనం చాలా అంశాలు చెప్పుకున్నాం, చాలా కార్యాలు మనం బోధించుకున్నాం, దేవునికి మహిమ కలుగాక. ఎందుకంటే దేవుడు పోషించేవాడని చెప్పుకున్నాం, అవునండి. దేవుడు వినువాడు, మాట్లాడేవాడు, చూచేవాడు చెప్పుకున్నాం. దేవుడు ప్రేమై ఉన్నాడు, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఇలా చాలా సంగతులు మనం బోధించుకున్నాం, దేవునికి మహిమ కలుగాక. గతసారి మనం చెప్పుకున్న దాంట్లో కొద్దిగా మీకు జ్ఞాపం చేస్తున్నాను, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అనే మాట మీరు విన్నారు. అంటే లోకమందు దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు, ప్రభులు అనబడేవారు ఉన్నారు. పౌలు చెప్తున్నాడు, దేవతలు అనబడేవారు కూడా ఉన్నారు. ఉన్నను మనకు దేవుడు ఒక్కడే అంటున్నాడు పౌలు గారు. నా సోదరులారా, దేవుళ్ళలోనే యెహోవాయే దేవుడు అంటండి. ఇక్కడ యెహోవా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు అనేది చాలా స్పష్టంగా బైబిల్ చెప్తున్న విషయం. అంటే మీరు ఆయనకు సాటిగా ఏ బాబాల్లో లేక విగ్రహారాధనలు సంబంధించిన దేవుళ్ళు తీసుకొచ్చినా ఈ వాక్యం సరిగ్గా సరిపోద్ది అనమాట. ఈ వాక్యం ఎవరి పక్కన పెట్టినా సరిపోద్ది, దేవుళ్ళలో యెహోవాయే దేవుడని. మీరు లోకమందు దేవతలు తీసుకురండి, దేవతలలో యెహోవాయే దేవుడని ఇలా చెప్పబడింది. కాబట్టి దేవతల్లో కానీ, దేవుళ్ళలో కానీ, ప్రభులు అనబడిన వారిలో కానీ, లేక మనుషులలో కానీ, లేక మనిషిని దేవుడిగా చేసిన వారిలో కానీ ఎవరినైనా తీసుకురండి. కానీ భూమి మీద దేవుళ్ళు అనబడుచున్నటువంటి వారు ఎందరైతే ఉన్నారో, ఎక్కడైతే ఉన్నారో, ఏ దేశమందు ఉన్నారో, మరి ఏ జాతి ఎందున్నారో, దేవుళ్ళు అనబడుతున్న వాళ్ళందరిలో యెహోవాయే దేవుడని యెహోషువ గ్రంథంలో చాలా స్పష్టంగా నేను గతసారి మీకు ఇవ్వడం జరిగింది. దేవునికి మహిమ కలుగాక. ఇంకో విషయం చెప్పాలంటే, దేవుళ్ళో యెహోవాయే దేవుడు కాబట్టి ఇంకో దేవుడు లేడు. అయితే యేసుక్రీస్తు సంగతి ఏమిటి అనే ప్రశ్న వస్తుంది క్రైస్తవులందరికీ. కానీ పాత నిబంధన గట్టిగా చెప్పేది ఏంటంటే దేవుడు ఒక్కడే అని చెప్తుంది. కొత్త నిబంధన వచ్చేసరికి తండ్రిని, కుమారుణ్ణి, మరి పరిశుద్ధాత్మ గురించి బైబిల్ చెప్తా ఉంది. ప్రజలు ఏం చేస్తారంటే, పాత నిబంధన ఒకే ఒక్క దేవుడు యెహోవా తప్ప ఇంకో దేవుడు లేడనే వాడిని దేవుడు పెద్ద దేవుడిగా చేసి, యేసుక్రీస్తుని రెండో దేవుడిగా చేసి, పరిశుద్ధాత్మనేమో మూడో దేవుడిగా చేసి, త్రిత్వము, త్రియేక దేవుడు అనే పదాలు మనం చాలా సేవకుల నోటాన్ని వింటూ ఉంటాం. పాటల్లోనూ లిరిక్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. త్రిత్వము, త్రియేక దేవుడు అనే పదం, ఈ తెలుగు పదాలు లేక ఇంగ్లీష్లో పదాలు ట్రినిటీ అనే పదాలని మీరు ఇంగ్లీష్లో కానీ బైబిల్లో కానీ దేవునికి వర్తించలేదండి. దేవునికి స్తుతి కలుగాక. కొందరు ఏం చెప్తారంటే, అదిగో తండ్రి ఆకాశం ఉన్నాడు, భూమి మీద కుమారుడు ఉన్నాడు, సంఘంలో పరిశుద్ధాత్మ ఉన్నాడని. కానీ ఈ దైవత్వం గురించి ఏ దైవజనుడు కూడా కామెంటరీ చేశారు, పుస్తకాలు, మ్యాగజైన్ నడిపించారు, ఎన్నెన్నో వర్తమానాలు, ఎన్నెన్నో బుక్స్ తయారు చేశారు. కానీ దేవుని గురించి వారు వివరించినప్పుడు ఎవరు వివరించినా కానీ చివరికి వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే దాన్ని తెవతకు తీసుకొచ్చి ముగించారండి. కానీ కొత్త నిబంధనలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారనే ఆలోచన నేటి క్రైస్తవులకు ఉంది. ఎందుకంటే తండ్రిని తలంచుకొని పాత నిబంధన, కుమారుని తలంచుకొని సువార్త పాటలు, పత్రికలు తలంచుకొని పరిశుద్ధాత్మనే అని చెప్పి వారు
ముగ్గురు దేవుళ్ళని తలుచుకుని 3 పుస్తకాలుగా విభజించారండి వాళ్ళు. పాత నిబంధన యెహోవా దేవుడికిని, తండ్రిని దేవుడికిని, సువార్త గ్రంథములు కుమారుని దేవునికి, పత్రికలు మరి పరిశుద్ధాత్మకుని అని చెప్పి వారు విభజించారు. మీకు తెలుసా, యెహోవాలో ఉన్న ఆత్మయే యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో ఉన్న ఆత్మయే పరిశుద్ధాత్మైనది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనకు ఆత్మ ఒక్కడే అన్నమాట, మర్చిపోకండి. ఆత్మ ఒక్కటైనప్పుడు యెహోవాలో ఉన్న ఆత్మయే క్రీస్తులో ఉంది, క్రీస్తులో ఉన్న ఆత్మయే పరిశుద్ధాత్మయ ఉన్నది. ఎందుకంటే దేవుని ఆత్మ అని రాయబడింది ఒక చోట, యెహోవా ఆత్మ అని రాయబడింది ఒక చోట. ఇలా దేవుని ఆత్మ యెహోవా ఆత్మ అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు రెండవడుగా లేడు, కానీ ఆ ఆత్మకి ఒక గుడారముగా, నివాస స్థలముగా, ఏదైతే దేవుడు అని పాత నిబంధన ముక్కోటితో చెబుతుందో, ఏక శబ్దముతో ఘోషిస్తుందో, ఆ పాత నిబంధన యొక్క యెహోవా, ఆ గొప్ప ఆత్మ, ఆ గొప్ప మహోన్నతుడు ఒక చిన్న మానవ శరీరంలోకి వచ్చాడన్న సంగతి చాలా గొప్ప ప్రత్యక్షత అండి. అలా కాని ఎడల మనకి 2 దేవుళ్ళు, అలా కాని ఎడల మనకి 3 దేవుళ్ళు. మన 3 దేవుళ్ళు అని చెప్పినప్పుడు పాత నిబంధన ఆ 3 అనే కార్యాన్ని ద్వేషిస్తుంది లేక ఖండిస్తుందని మీరు చాలా చాలా స్పష్టంగా చూడగలుగుతారండి. అయితే లేఖనములు ఒకటి ఎన్నడూ పోటీ పడవన్నాడు ప్రవక్త గారు. లేఖనములు ఒకటి పోటీ పడవు, కానీ అవి సపోర్ట్ చేసుకుంటాయి. అయితే మనము ఇక్కడ సెట్ చేసుకోవాలి మైండ్లో. దేవునికి స్తుతి కలుగాక. అందుకే దేవులలో యెహోవా దేవుడు అంటే పరిశుద్ధాత్మ కన్నా యెహోవా దేవుడు గొప్పవాడని అర్థమా? యేసు కన్నా యెహోవా గొప్ప దేవుడు అని అర్థమా? మరి పరిశుద్ధాత్మ దేవుడే యేసు దేవుడైతే అనుకుందాం, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసు దేవుడైతే 2 దేవుళ్ళు కూడా యెహోవా దేవుడండి. రాముడు దేవుడైతే, కృష్ణుడు దేవుడైతే, బుద్ధుడు దేవుడైతే, మానవ దేవుడైతే, ఇలా ఎందరో పేర్లు మనం చెప్పుకోవచ్చు, మన సమయం లేదు. అలా ఎందరైతే దేవుళ్ళుగా ప్రజలు ఎన్నుకున్నారో, నమ్ముతున్నారో, ఆ దేవుళ్ళందరిలో యెహోవాయే దేవుడు, ఇంకొక దేవుడు లేడండి. మీకు ఒక విషయం చెప్పిన, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవాని విడిచి వేరొకరిని అనుసరించిన వాడికి శ్రమలు అని రాయబడిందండి. యెహోవాని విడిచిపెట్టి వేరొకరిని వెంబడిస్తేనట వాడికి ఏమంట, శ్రమలు ఉన్నాయట. ఆ వాక్యం మీకు చూపించగలుగుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగాక. కీర్తనలు 15వ కీర్తన 16వ కీర్తన 4వ చరణం చూడండి. ఈ వాక్యం మీరు రాసుకోండి. క్రైస్తవ సోదరులారా, మరి సంఘం బిడ్డలారా, ప్రభుని ప్రేమిస్తున్నవారా, పలానా సంఘం చెందని చెప్పుకోదు, కానీ ఏ సంఘం బోర్డు అయినా పక్కన పెట్టండి. ఎన్నెన్నో బోర్డులు మనకు ఉన్నాయి, ఎన్నో బ్యానర్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి క్రైస్తవ బైబిల్ ఒకసారి ఆలోచించండి. యెహోవాని విడిచి వేరొకరిని ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరించును అని ఎందుకు రాయబడింది అంటే, యెహోవాను విడిచిపెట్టి ఈరోజు మనము వేరొక దేవుడిని వెంబడిస్తే శ్రమలు విస్తరించబడతాయి. వారు శ్రమలకు పోతారు, శిక్ష పొందుతారు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలోను లేక ఆది కాండంలోను బైబిల్ అంతట్లోనూ దేవుడొక్కడే 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 అని చాలా స్పష్టంగా చెప్తుంది. అంత మాత్రమే కాదు, మనం చూస్తున్నాము మరి పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, యెహోవా తప్ప ఇంకొక దేవుడు లేడు. యెహోవాకు తప్ప వేరే దేవునికి ఆరాధన, నమస్కారములు, స్తుతించటాలు, స్తోత్రాలు చెయ్యకూడదని చాలా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. హల్లెలూయా. అప్పుడు నా అంశం చెప్పుకొస్తున్నాను. ఇక్కడ నా అంశం చెప్పే ముందు చూడండి, ఈ యెహోవా దేవుడు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడనే దానికి ఎంతోమంది చెప్పారు, కానీ మాటకి యెహోవా దేవుడే భూమి మీదకి వచ్చాడు, దేవుడే నరుడాడని చెప్తారు, కానీ వారి మనసులో 3 దేవుళ్ళు ఉంటారండి. వారి నోరేమో దేవుడు ఒక్కడని చెప్తుంది, మనసులో త్రిత్వాన్ని ఆరాధిస్తుంటారు, త్రియేక దేవుని ఆరాధిస్తారు. నేను దాన్ని ఖండించట్లేదు కానీ గద్దించలేదు, కానీ అది లేఖనానికి సరిపోవటం లేదు కాబట్టి మనకు అది అవసరం లేదని చెప్తున్నాను అంతే. హల్లెలూయా. చూడండి, లేఖనానికి ఏదైతే సరిపోతుందో దాన్నే మనం తీసుకోవాలంటండి. అందుకే యెహోవా యేసు క్రిందికి దిగి వచ్చి ముసుగు ధరించిననే ఒక కామెంటరీని, ఒక వాక్యాన్ని ఈ కాలంలో ఈ దైవజనుడు దాన్ని వివరిస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా దేవుడు రెండో వ్యక్తిగా లేక మూడో వ్యక్తిగా
చేసి చూపించలేరు. యెహోవా దేవుడిని మొదటి వ్యక్తిగా, రెండో వ్యక్తిగా, మూడో వ్యక్తిగా మీరు చూపించలేరట. అదే ఒక్క వ్యక్తి యెహోవా దేవుడు తండ్రియు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మని మీరు వేరువేరుగా చూపించలేరంటండి. అదే ఒకే వ్యక్తి అన్ని సమయాల్లో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ వివరణ బైబిల్ సరిగ్గా సరిపోందో చూడండి. మనము ఇద్దరు దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు అని మనమంట చూపించలేమంటండి. బైబిల్ అంతట్లో ఒకే ఒక్క చోట ముగ్గురు దేవుళ్ళు కనబడరు మీకు. నో, తండ్రిగా ఒక పాత్ర, కుమారునికి ఒక పాత్ర, పరిశుద్ధాత్మ ఒక పాత్ర అనేది విభజించబడిన విషయం అండి. అందుకే చూడండి, ఆయన ఏం చేశాడు? ఇప్పుడు తండ్రిగా ఉన్నాడు, ఆకాశము తండ్రిగా ఉన్నాడు, యెహోవాగా ఉన్నాడు, పర్వతాలలో ఉన్న యెహోవా దేవుడిగా ఉన్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆ యెహోవాగా రాకుండా, దేవుడిగా రాకుండా మానవ రూపంలో రక్త మాంసంలో ప్రత్యక్షపరచబడ్డాడు. ఎలా ప్రత్యక్షపరచబడ్డంటే, మనకి కుమారుడు కలుగును అనే మాట మనం వాగ్దానం చూస్తాం యెషయా గ్రంథంలో. అంటే యెషయా గ్రంథంలో కుమారుడు కలుగును, ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆ నిత్యుడగు తండ్రి, ఆ బలవంతుని దేవుడే కుమారుడిగా వస్తాడని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ముందే ప్రకటించుకున్నాడు. ఇది లేఖనం సరిపోతుంది. అది కాకుండా వచ్చినవాడు రెండోవాడైతే, ఆ రెండోవాడే నిత్యుడగు తండ్రి. అర్థమవుతుంది మీకు? వచ్చినవాడు రెండోవాడైతే, రెండో దేవుడైతే, యెషయా గ్రంథం 9:6 ప్రకారముగా మనం చూసేది ఏంటంటే, ఆ కుమారుడు ఎవరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అని రాయబడింది. అంటే సమాధానకర్త కూడా అతడే. అంటే ఇప్పుడు వచ్చిన యేసు ప్రభు నిత్యుడగు తండ్రిని ఒప్పుకోవాలి, లేదా బలవంతుని దేవుడిని ఒప్పుకోవాలి. మరి బలవంతుని దేవుడు అన్నప్పుడు బైబిల్ ఒకే దేవుని గురించి చెప్తుంది. ఒకే దేవుడు అని చెప్పినప్పుడు ఈయన రెండో దేవుడిగా నువ్వు నేను తయారు చేయలేము. రెండో దేవుడిగా నువ్వు యేసుక్రీస్తుని తయారు చేస్తే నువ్వు మొదటి దేవుడు లేడికని చెప్పుకోవాలి, లేక మొదటి దేవుడు ఈయనని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోగలిగితేనే ఒక్క దేవుడని మీరు సరిపెట్టగలరండి. లేదా యెహోవా దేవుడిగా ఉండి యేసుక్రీస్తు కూడా దేవుడిగా ఉన్నాడు అని యేసుని రెండో దేవుడిగా తయారు చేస్తే, ఈ కాల ప్రవక్త అన్నాడు, యెహోవాయే యేసు క్రిందికి దిగి వచ్చి ముసుగు ధరించెను. ముసుగు ధరించాడట. దానికి ఎగ్జాంపుల్ ప్రవక్త అన్నాడు, ఒక కేబుల్లో లేకపోతే కరెంట్ తీగల్లో కరెంట్ పాస్ అవుతుందన్నమాట. అది దాన్ని పట్టుకుంటే మనం చచ్చిపోతాం. అయితే దాన్ని పట్టుకోవడానికి ఏం చేస్తాడంటే, దానికి ఒక పైన తోలు పెట్టారన్నమాట. ఇదిగో మనం చూడగలుగుతాం, చూడండి, ఇదిగో నేను దీన్ని పట్టుకోగలుగుతాను, కానీ చాకు కొట్టదు. ఎందుకు? దీంట్లో పవర్ ఉంది. కానీ ఆ తోలు తీసి పట్టుకుంటే గిలగిల కొట్టుకుంటాను నేను ఇక్కడ. ఇప్పుడు ఆ పవరు లేక ఆ శక్తి కనబడకుండా ఒక తోలు ముసుగు ఎలాగైతే ఆ పవర్ పైన ఉందో, ఆ శక్తి పైన ఉందో, అలాగే గొప్ప యెహోవా ఆత్మ పైన ఒక తోలు అమర్చబడింది. ఆ తోలే యేసు, శరీరం అనబడుతున్న యేసు. యేసు అనే ఈ శరీరములో మొత్తము కమ్మునిచ్చుకున్న శక్తిని దేవుడు అండి. ఈ కరెంటు తీగలో కరెంట్ ఉందని ఎలా నమ్ముతున్నావో, క్రీస్తు అనే శరీరములో గొప్ప యెహోవా శక్తి గల దేవుడు ఉన్నాడండి. ఎగ్జాంపుల్ చెప్పాడు ప్రవక్త, సరిగ్గా సరిపోయింది. ఇంకా మనం చూద్దాం. అంటాడైనా కన్యకకు దేవుని కుమారుడు జన్మించెను. జన్మించిన ఈయనంట దేవుని కుమారుడు అని చెప్పారు. మీకు తెలుసా, చాలామంది మళ్ళీ అంటారు, అరే వీళ్ళు యేసునామం వాళ్ళు. ఒక మాట చెప్తాను, మనం యేసునామం అయితే ఇంకో నామం ఉందా? ఈ నామంలో తప్ప ఇంకో నామంలో రక్షణే లేదురా బాబు అంటుంటే, ఇది యేసునామం అంటే మరి నువ్వే నామం? ఏమైనా త్రివుల నామా, శివుడి నామా? ఏ నామం నువ్వు? చాలామంది ఎక్కిరిస్తూ ఉంటారు. పరాక మాటలు అవన్నీ కూడా, గ్రహింపు లేని మాటలు, అవగాహన లేని మాటలు, నోటుకొచ్చిన మాటలు వాడుతూ ఉంటారు. యేసు నామం తప్ప బైబిల్లో ఇంకో నామంలో రక్షణే లేదని అపోస్తలుల కార్యం 4:12 చాలా స్పష్టంగా రాయబడిందండి. కాబట్టి యేసు నామం అంటే ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక జాతికి కాదండి. బైబిల్ నమ్ముతున్న ప్రతి వ్యక్తికి యేసు నామములోనే రక్షణ. కాబట్టి ఈ మాట అనేవాళ్ళు ఒక విధంగా మెంటల్ అన్నమాట. వాళ్ళు కనీసం యేసునామం కోసం గ్రహింపు లేని వాళ్ళు అని అర్థం అన్నమాట, జ్ఞానం లేని వారు చెప్పాలంటే. ప్రైజ్ గాడ్.
కుమారుడు అనగా కొంతమంది ఇంకోటి అంటారు మేడం, వీళ్ళండి వీళ్ళు కుమారుడు నమ్మరండి అంటారు. అంటే అలా నేర్చుకుంటే సరిపోయిందా? ఎవడి మటుకు తిరుపతి ఇచ్చే హక్కు ఉందా ఎవరి మీద కన్నా? సర్వ హక్కులు దేవునికే ఉన్నాయి. చూడండి, వీళ్ళు కుమారుడు నమ్మరు అనే వాళ్ళకి చెప్తున్న సమాధానం నేను. బైబిల్ చెప్తుంది యేసు దేవుని కుమారుడు నమ్మునట్లుగా రాయబడింది. మనం యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా నమ్ముతున్నాం. బట్ ఇక్కడ మర్మం ఏంటంటే ఈ శరీరమే దేవుని కుమారుడు అనే అవగాహన ఉన్నవారు ఈజీగా నమ్మగలుగుతారండి. కాబట్టి ఇక్కడ అందుకే బైబిల్ చెప్తుంది కన్యకకు దేవుని కుమారుడు జన్మించాను, ఆయన దైవనరుడు. అది ఆయన ఒక ప్రత్యక్ష గుడార నివాస స్థలము. అంటే ఈ శరీరమే ప్రత్యక్ష గుడారము. పాత నిబంధనలో మోషే కట్టిన ప్రత్యక్ష గుడారంలో దేవుడు దిగి వచ్చాడో, సొలొమోను కట్టిన మందిరంలో దేవుడు మహిమతో దిగి వచ్చాడో, ఎజ్రా నెహెమ్యా కట్టినట్టు మందిరం దేవుడు దిగి వచ్చాడో, అలాగే యేసు అనే ఈ శరీరం కూడా ప్రత్యక్ష గుడారము. ఎవరికి? దేవునికి. యేసు అనే ఈ శరీరము దేవుని నివాస స్థలం. యేసు అనే ఈ శరీరానికి గొప్ప యెహోవా నామం పెట్టబడింది. అందుకే నేను నా తండ్రి నామంలో వచ్చి ఉన్నానండి. అంటే యేసు అనే ఈ పేరు యేసుది కాదు, అది ఎవరిది కాదంటే అది ఎవరిదంటే ఈ దేవునిదై ఉన్నది. బైబిల్ చెప్తుంది ఈయన ఎవరంటే దైవనరుడు, మానవనరుడు కాదు, దైవనరుడు. మానవ రక్తం అతనిలో లేదు. యోసేపులో, మరియములో, అబ్రహాం రక్తము ఆయనలో లేదు. ఆయన స్వరక్తము గలవాడిగా ఉన్నాడు. అందుకే దేవుడు తన స్వరక్తమి సంఘమును సంపాదించాడు. ఇక్కడ నేను చెప్పే మాట వినండి. అదొక ప్రత్యక్ష గుడారం. ఏది? యేసు అనే శరీరం నివాస స్థలం. యెహోవాయే తనకు తానుగా శరీర ఆలయములో నడిచెను. యెహోవాయే తనకు తానుగా శరీరం అనబడే యేసులో ఉన్నాడనమాట. చూడండి, ఇక్కడ మనం పిక్చర్ వేస్తాం యేసు అని ఈ ఫోటో. ఇది ఒక శరీరం అండి. ఈ శరీరంలో యెహోవా ఉన్నాడు. మీకు లేఖనం చూడగలుగుతారు, తండ్రి నేను ఏకమై ఉన్నాము, తండ్రి నాలో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి నాలో ఉన్నప్పుడు యేసు నిత్యుడగు తండ్రి అయిన ఒప్పుకోవాలి, యెహోవా నిత్యుడగు తండ్రి ఒప్పుకోవాలి. నిత్యుడు అనగా ప్రారంభము లేనివాడు, ఎటర్నల్ ఫాదర్. నిత్యుడు అనగా అసలే ప్రారంభమే లేనివాడు అని అర్థం అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు యెషయా 9:6 ప్రకారంగా పుట్టిన కుమారుడు ఆశ్చర్యకాడైతే ఆయన నిత్యుడగు తండ్రి. యేసుని నిత్యుడగు తండ్రి అంటే ప్రారంభమే లేని తండ్రి అని ఒప్పుకోవాలి. ఎటర్నల్ ఫాదర్ అంటే నిత్యుడగు తండ్రి అని యేసుని ఒప్పుకుంటే, మరి యేసుప్రభు ఉన్నాడు తండ్రి నాలో ఉన్నాడని చెప్తున్నాడు అంటే యేసుప్రభులు ఇద్దరు తండ్రులు ఉన్నారా? నో 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 నో. యేసు తండ్రిని ఒప్పుకోవాలి, యెహోవా తండ్రిని ఒప్పుకోవాలి, కానీ ఇద్దరు తండ్రులు లేరు. యెహోవా ఆత్మయే యేసు అనే శరీరంలో ఉంది కాబట్టి ఒక్క తండ్రిని ఒప్పుకోవాలి. అందుకే మన అందరికీ తండ్రి ఒక్కడే అని పౌలు చెప్తున్నాడు. పాత నిబంధనలో ప్రవక్త మలాకి కూడా చెప్తున్నాడండి. అలా సరిపెట్టకపోతే లేఖనాలకి మనం నమ్మే మార్గం, మనం నమ్మెళ్తున్న మార్గము తుదకి అది మరణానికి దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చూడండి, ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. యెహోవా తనకు తానుగా శరీరంలో నడిచిన తర్వాత ఏమైందట? పాపమునకు వెలను సిలువలో చెల్లించెను. అర్థమైందా? ఆ కార్యాన్ని ఆయన చేసి ముగించాడు. ఆయన ఎందుకు చేయాలి? ఏ నరుడు పరిశుద్ధుడుగా లేడు కాబట్టి దేవుడే దైవనరుడుగా మారవలసి వచ్చింది. అలా లేకపోతే మానవుడికి క్షమాపణే లేదు. నీవెన్నడూ ఆయనను కేవలం ప్రవక్తగా చూడకము. యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఉన్నాడు, గొర్రెపిల్లగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు, అపోస్తుడిగా ఉన్నాడు, విన్నారండి, ప్రవక్తగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా ఉన్నాడు. అయితే కొందరు యేసుక్రీస్తుని కేవలము కుమారుడిగా చూస్తున్నారు, కొందరు యేసుక్రీస్తుని ప్రవక్తగా చూస్తున్నారు. అందుకే ఆ యేసుక్రీస్తుని కేవలం ప్రవక్తగా చూడకము, ఆయన ప్రవక్తలకు దేవుడు. యేసు అంట ప్రవక్తలకే దేవుడట. రాత్రి కోడి చదివనమాట. ఏంటంటే ప్రవక్తలందరట వాక్యంలో సగమే భాగం అంటండి. ప్రవక్తలందరూ దేవుని వాక్యంలో సగం మాత్రమే భాగమట. తర్వాత వచ్చిన యేసుక్రీస్తు కూడా ప్రవక్తకు వచ్చాడు, కానీ యేసుక్రీస్తు సంపూర్ణ వాక్యమై ఉన్నాడండి. అంటే ఇప్పుడు ప్రవక్తలందరిలో వాక్యము సగమైతే ఈ యేసుక్రీస్తు అని ఈ ప్రవక్తలో పరిపూర్ణమైన వాక్యం వచ్చింది. ఉళ్ళిన మెండము కూడా వాక్యములో సగభాగమే,
మోషే కూడా సగభాగమే, అపోస్తలుడైన పౌలు గారు కూడా సగభాగమే. బైబిల్లో మీరున్న ప్రవక్తలందరట బైబిల్లో సగం వరకే భాగమంట. అయితే ఈ ప్రవక్త అనగా యేసు అనే ఈ ప్రవక్త సంపూర్ణమైన వాక్యం అంటాడు. అందుకే ప్రవక్తలందరికీ ఈయన దేవుడు, ప్రవక్తలందరికంటే ఈయన గొప్పవాడని చాలా స్పష్టంగా మీరు చూడగలుగుతారండి. వాళ్ళు ప్రవక్తన చోటకి వెళ్ళారు. ప్రవక్తన బాప్తిమిచ్చే యోహాన్ని అన్నాడైనా ఎవరి చోటకి వెళ్ళారు? రెల్లునా, రాజవస్త్రాలు ధరించిన వారినా, లేక సన్నపు నారబట్టలు కట్టుకున్న వారినా, ఎవరిని చూడలెత్తిరి? ప్రవక్తన, ఇదిగో ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడండి. ఆయన తన కొంచెం చెప్పుకున్న మాట ఏంటంటే, బాప్తిమిచ్చు యోహాను కన్నా, ఏలియా కన్నా, బెన్నమ కన్నా, నీకన్నా నాకన్నా ఈయన గొప్పవాడు. ప్రవక్తలందరికంటే గొప్పవాడు. వెళ్ళిన వెంటనే చెప్పట్లేదు, నేను యేసుక్రీస్తు అనే గొప్పవాడు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి యెహోవాయే శరీరాధారై తన అద్వితీయ కుమారుని రూపములో మన మధ్య నివసించెను. చాలా స్పష్టంగాను లేఖనం సరిపడిగాను ఇది ఉన్నది. హల్లెలూయా. తాను నివసించడానికి ఒక గుడారమును సృజించుకునేను. దేవుడు శరీరధారిగా ప్రత్యక్షమైనను. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీర ఆకారములో యేసుక్రీస్తునందు నివసించెను. వాక్య ఆధారం ఉంది మీకు. ఎఫెసీ పత్రికలు మీరు చూడగలుగుతారు, లేక కొలసీ పత్రికలు మీరు చూడగలుగుతారు. చాలా స్పష్టంగా ఉందన్నమాట. అంటే శరీరములో, యేసు అనే శరీరంలో మొత్తం దేవుడంతా యెహోవా అంతా కుమ్మరించుకున్నాడని చాలా స్పష్టంగా రాయబడిన మాట అండి. అది చూడండి 2:9 అండి. కొలస్సీలు రాసిన పత్రిక 2:9 చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 చూడండి. ఏలైనగా దేవత్వం అంటే దేవుడు, దేవునికి ఉన్న సమస్త గుణ లక్షణములు, దేవునికి ఉన్న శక్తి, దేవుడు అనేదానికి ఉన్న సమస్తానికి దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, అంటే దేవుని యొక్క పరిపూర్ణత ఎక్కడ నివసించింది అంటే పౌలు చెప్తున్నాడు, శరీరముగా, అనగా శరీరం అంటే ఎవరు? ఇప్పుడు యేసు అనబడుతున్న క్రీస్తు. కాబట్టి శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది అన్నాడు. దాన్ని విభజించుకుని కనుక మీరు ధ్యానించగలిగితే అక్కడ మీకు అర్థమైంది ఏంటంటే, ఆ గొప్ప దైవత్వము, దేవునికున్న సమస్త గుణ లక్షణములు, మంచితనము, ఆ పవరు, ఆ శక్తి, మహిమ అంతా కూడా అంట శరీరముగానున్న క్రీస్తునందు నివసించిందటండి. పౌలు చెప్పిన స్పష్టమైన వాక్యము. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు పౌలు వాక్యాన్ని, కాలవర్తమానకు చెప్పిన వర్తమానాన్ని సమస్త రెండు విడిచిపెట్టేసి ప్రజలు త్రిత్వమును ఆరాధించుట అనేది ఒక విగ్రహ ఆరాధన. ఈరోజు క్రైస్తవులందరూ విగ్రహ ఆరాధనలు ఉన్నారండి. ఏ విగ్రహ ఆరాధకుడు పరలోకం పోడు. ఎంత మంచితనంగా ఉన్నా, ఎంత బాగున్నా, ఎంత సహకరిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, చర్చికి వెళ్తున్నా, దశభంగం చెల్లిస్తున్నా, మరి నువ్వు ఏ రీతిగా ఉన్నా కానీ లేఖనాన్ని నెరవేర్చకపోతే దేవుడు ఎవరిని అంగీకరించలేడు. దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు ఒక వాక్యం చదువుకుందాం. కీర్తనలు 95 కీర్తన. దేవుళ్ళో యెహోవా దేవుడు దాన్ని ముగించాం మనం. అక్కడ యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడంటకి ఎన్నో ఆధారాలు ఇప్పటిదాకా చెప్పాను. ఇప్పుడు మనం తీసుకోబోతున్న ఈ అంశం కూడా చివరిది. దాని కొరకు ఇదివరకు మనం 2 లేఖనం చదువుకున్నాం, పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను. ఇంకొక వాక్యం జోడించి ముందుకెళ్తాను. కీర్తన 95:3 యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. ఇప్పుడు విషయం రాసుకోండి. దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు. దేవుళ్ళు యెహోవా దేవుడు కాబట్టి ఆ దేవుడే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు కనుక ఇప్పుడు నిరంతరము దేవుడంట నిరంతరము స్తోత్ర అర్హుడు. నిరంతరము స్తోత్ర అర్హుడు ఎవరంటే దేవుడు ఒక్కడే. ప్రైజ్ గాడ్. ఇక్కడ జాగ్రత్తగా మీరు చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29 మనం చదువుకున్నాం. 29, 10, 13 మనం చదువుకున్న భాగంలో ఇశ్రాయేలు దేవా యెహోవా నీవు నిరంతరము స్తోత్ర అర్హుడువు అని చెప్పాడండి. అంటే
పాత నిబంధన ఏం చెప్తుందంటే స్తోత్ర అర్హుడు ఎవరంటే యెహోవా అని చెప్తుందండి. ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథములో దేవతలందరికీ పైన మహాత్యముల మహారాజు అని చెప్తుంది. 96:7 చూడండి, కీర్తనలు 96:4 చూడండి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. ఎవరు అధిక స్తోత్రాన్ని పొందగలవాడు? యెహోవా. దేవుళ్ళో ఒకే ఒక్క దేవుడు అని చెప్తున్నాను, యెహోవా తప్పక దేవుడు లేడని. ఆ యెహోవాకి పాత నిబంధన సపోర్ట్ చేసేది ఏంటంటే నీవు నిరంతరము స్తోత్ర అర్హుడువు అని చెప్తుందండి. ఎంతమంది నమ్ముతారు ఇప్పుడు మీరు? పాత నిబంధన ఒక రెక్క అని మెసేజ్లో ప్రతి వ్యక్తికి తెలుసండి. ఇంకో రెక్క సంగతి మర్చిపోతున్నారు. ఈరోజు మనం రెండింటిని తీసుకుంటున్నాం. పాత నిబంధనలో ఒకే ఒక్క దేవుడు, ఆయన యెహోవా. యెహోవా తప్పకు దేవుడు లేడు, యెహోవా తప్పకు రక్షకుడు లేడు కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఈయన ఎవరంటే అధిక స్తోత్రము పొందదగినవాడట. అంటే నిజంగా యెహోవా ఆరాధించబడాలి, యెహోవా గణపరచబడాలి, యెహోవా స్తుతించబడాలి. నేను కూడా పాట పాడాను, యెహోవా నిన్ను స్తుతించుడని. అవును, నిజంగా మనందరము యెహోవాని స్తుతించుచున్నాం, గణపరచవలసి ఉంది. ఎందుకంటే సమస్త మహిమకు ఆయనంట అర్హుడండి. ఎవరు? ముగ్గురు కాదు, అక్కడ ఒక్కడే. మీకు వాక్యం చూద్దాం. చూడండి, ఇక్కడ సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు అని రాయబడిందండి. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు అని చెబుతూ పైన ఏమన్నాడంటే సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. అంటే ఇప్పుడు దేవతల్ని ఎంతమంది అయితే పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, దేవుళ్ళని లేక ఆరాధిస్తున్నారో, స్తుతిస్తున్నారో, ఈరోజు దేవతలు, బాబాలు, చాలామంది మనుషులు పూజలు పొందుతున్నారండి, ఆరాధనలు పొందుతున్నారు, గణపరచబడుతున్నారు, స్తుతించబడతా ఉన్నారు. సోదరులారా, అసలు స్తుతి, మహిమ, ఘనతలు, స్తోత్రాలు ఎవరికి వర్తిస్తాయని బైబిల్ చెబుతుంది. దాన్ని ఈరోజు మనం ముంచెపోతున్నాం. మొదట సమస్త దేవతల కంటే పూజనీయుడు, అంత మాత్రం కాదు, స్తోత్రానికంట అధిక స్తోత్రము పొందదగినవాడంటే అండి. మనం ఎన్ని నోళ్లతో స్తుతించినా ఆయన హృదయం తీరదండి. రాత్రి మగలు ఆరాధించిన ఆయన ఇంకా ఆరాధనకి పాత్రుడు. అందుకే బైబిల్ చెప్తుంది, పరలోక దూతలట ఆయన్ని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రి మగళ్ళు ఆ కెరూబులు, కోట్ల దూతలు, మరి అక్కడ జీవులు, మరి పెద్దలు ఆయన్ని ఆరాధిస్తూనే ఉన్నారటండి. ఏ రోజు ఆరాధన ఆగలేదండి. మనుషుడు భూమి మీద ఏదో మూడ్ బాగుంటే ఆరాధిస్తాడు, బాగోపోతే మానేస్తాడు. కానీ అక్కడ అసలే ఆరాధన అనేది ఆపకుండా జరుగుతున్న సంగతి తెలుసా మీకు? ఆపకుండా జరుగుతున్న ఆరాధన ఆయన పరలోకంలో పొందుతున్నాడు పేర. అక్కడ ఏ విధంగా అయితే ఆయన ఆరాధించబడుతున్నాడో అంతకంటే అనుభవంతో చేసే ఆరాధన ఇక్కడ కోరుకున్నాడండి ఆయన. మనం పెదాలతో ఆరాధించే ఆరాధనకి ఇష్టం లేదు, కానీ హృదయపూర్వకంగా ఆరాధించుటే ఆరాధన ఇష్టపడతాడండి. అంటే దేవుడు ఆత్మ గనక ఆరాధించేవారు ఆత్మతోనూ నిజంగానూ ఆరాధించాలని చెప్తున్నాడండి ఆయన. చాలామంది పాటలు పాడి ఆరాధించి స్తుతించి ఏదో పేరు కోసం తెచ్చుకుంటారు. నేను అంటున్నాను, అవన్నీ పక్కన పడేసి ఉన్న స్వరముతోనే హృదయం పెట్టి హృదయాంతరంలోంచి నువ్వు ఆరాధన చేయి, దాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడండి. మీకు తెలుసా, పరలోక దూతలు చేస్తున్న ఆరాధన కన్నా పడిపోయిన మానవుడు, స్వస్థపరచబడినటువంటి రోగి, బాగుపడిన రోగి దేవుని స్తుతించడం అనేది ఆయన కోరుకున్న నిజమైన ఆరాధన అండి. ఎందుకంటే దేవదూతలు స్వస్థపరచేవాడు అన్నాయట, రక్షకుడు అన్నాయట. అసలే వారికి రక్షకుడు అవసరం లేదు, ఎందుకంటే వారు పడిపోలే, పాపం చేయలేదు. రెండోది, వారికి తలపోటే తెలియదు. నాకు తలపోటు వస్తుంది, నీ దగ్గర ట్యాబ్లెట్ ఉందా అని దూతను అడిగామనుకో, వాట్ ఈస్ దిస్ అని అడుగుతారండి వాళ్ళు. ఏంటది అని అడుగుతారు. ఎందుకంటే అసలు వారి కాలంలో, వారి పరిధిలో తలపోటే తెలియదు. నువ్వు పోయి దోద్దరికి నాకు నడు నొప్పి ఉంది, ఓ ట్యాబ్లెట్ ఇస్తావా అని అనుకో, వాట్ ఈస్ దిస్ నడు నొప్పి అని అడుగుతుంది. ఎందుకంటే అది కూడా తెలియదండి.
పోని రొంప అన్నాం అనుకోండి, అదేంటో కూడా తెలియదు దానికి. ఎందుకంటే దూతలకి ఏ వ్యాధులు లేవు, ఏ బాధలు లేవు. ఇప్పుడు దూతలు చేస్తున్నాయి ఆరాధన, స్వస్థపరచువాడా పరిశుద్ధుడు అంటున్నాయి. దేవుడు అలా వింటున్నాడు. ఆయనకి ఎందుకు అనిపించిందంటే ఇంతకన్నా ఇంకా మంచి ఆరాధన కోరుకున్నాడంట ఆయన. ఎలా అంటే, ఇప్పుడు నువ్వు రోగి అయి ఉన్నావు, ప్రార్థన చేసుకున్నావు, దేవుడు స్వస్థపరిచాడు. నువ్వు లేచి ఏం చేస్తావంటే ఒక పాట పడతావు, ఆరాధిస్తూ ఉంటావు. దేవుడు నీ ఆరాధనని ఇష్టపడుతున్నాడు. నువ్వు పాపంలో పడిపోయావు, ఆయన రక్షకుడిగా వచ్చి నేను విడిపించాడు. నువ్వేం చేస్తావంటే విడిపించినందుకు కన్నీళ్ళు కార్చుకుంటూ పాటలు పాడుతున్నావు, స్తుతిస్తున్నావు, చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నిజంగా ఆరాధన కోరుతున్నాడు. ఇప్పుడు దేవదూతలు చేసేటువంటి ఆ ఆరాధన కన్నా వింటున్నావమ్మా, అనుభవంతో చేసేటువంటి ఆరాధన, అంటే ఇక్కడి నుంచి వచ్చే ఆరాధన దేవుడు కోరుకున్నాడు. ఇక్కడి నుంచి కాదండి, హార్ట్, హృదయంలోంచి వచ్చే ఆరాధన దేవుడు కోరుకున్నాడండి. ఇలాంటి ఆరాధనే ఆయన కావాలి. పైగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనూ మరియు యథార్థంగా కూడా దేవుడు కోరుకున్నాడండి. ఈయన అధిక స్తోత్రం పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే పూజనీయుడు. 97 వచనం కూడా చదువుదాం. వ్యర్థ విగ్రహములు బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించే వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. అంటే ఏదైతే భూమి మీద దేవతలు అనబడుతున్నారో ఆ దేవతలందరూ కూడా లైన్ కట్టాట యెహోవా దేవునికి నమస్కారం చేయబోతున్నారట. నమస్కారం అనే పదం ఇంగ్లీష్లో వర్షిప్, ఆరాధన. ఈ నమస్కారం పదాన్ని లాస్ట్ వరకు గుర్తుపెట్టుకోండి. నాకు అందులో నేను దాని చుట్టూ తిరిగి వస్తూ ఉంటాను. దేవునికి స్తుతి కలుగాక. ఈ నమస్కరించడం, దేవతలన్నిటికేమో మనుషులు నమస్కరిస్తున్నారు, దేవతలేమో యెహోవాకి నమస్కారం చేస్తున్నాయండి. వింటున్నారండి? దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే దానియేలు గ్రంథము దానియేలు 3:28 వచనంలో ఆ గొప్ప నెబుకద్నెజరు రాజు చెప్తున్న మాట, ఒక అన్యుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, షద్రకు మెషక్కు అబేద్నెగోలను వీరి దేవుడు పూజారుడు అన్నాడండి. అంటే యెహోవా పూజారుడు, యెహోవా మహాత్యముల మహారాజు, యెహోవా అధిక స్తోత్రం పొందగలవాడు, యెహోవా దేవతల కన్నా ఆయన పూజనీయుడు. ఆయనకి దేవతలు నమస్కారం చేస్తున్నాయి. ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చిందనుకోండి, నేను దేవతను ఆరాధిస్తాను అనుకోండి, నాకు జ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఆయనకి చెందవలసిన మహిమ ఈ విగ్రహాలు కొట్టేస్తున్నాయి, ఈ దేవత కొట్టేస్తున్నాయి. జ్ఞానం వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఏం చేస్తాను, ఇంకో స్టెప్ ముందుకెళ్ళి ఆయనకి ఇస్తాను అనమాట. అలాగే ఇస్తామా? అలాగే ఇస్తారా? బయలుపడిన ఇక్కడే ఉన్నాం అనుకో, దాని అర్థం ఏంటంటే సీఎం గారు కారులో వచ్చారంట, దిగారంట, సీఎం గారు కారు దిగి వెళ్ళిపోయారంట. కొందరు కారు ఇంకేసి వస్తున్నారంట, దిగుతాడేమో అని కారు దగ్గర ఆగిపోయారు కొందరు. అదే జ్ఞానం గలవారు, గమనించిన వారు, ఆ కథలకు చూసిన వారు, ఆయన ఎక్కడ దిగాడో ఎటు వెళ్ళాడో చూసిన వారు ఆయన వెంట పోతున్నారు అన్నమాట. అదే విధముగా ఇక్కడ బైబిల్ చెప్తుంది, షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. వాళ్ళు చెరగా పోయారు. అక్కడ ఒక విగ్రహానికి నమస్కారం చేయమని చెప్పినప్పుడు వీళ్ళు ముగ్గురు మేము నమస్కారం చేయం, సాగిలిపడం దేవునికి మాత్రమే అని చెప్పారండి వాళ్ళు. అప్పుడు వారిని అగ్నిగుండంలో పడేశారు. అగ్నిలో పడేసినప్పుడు వెంట్రుక కూడా కాల్చబడలేదు, వాసన కూడా రాలేదు. ఎందుకంటే ఆ దేవుడే వారికి సాక్షిగా దిగి వచ్చాడు. అప్పుడు వారిని బయట తీసాడు రాజు. రాజుకి అనుమానం వచ్చి మొక్కెట్టి వాసన చూసాడట. అనుమానం వచ్చి ఒక్క ఇంట్రుకు కూడా కాలినట్టు అసలే వాసనే రాలేదట. విచిత్రం ఏంటంటే వేళ్ళని పడేసిన వారు పడిపోతే కాలిపోయారండి, మాడి మసయ్యారు. చాలా విచిత్రం కదా. ఇది రాజు యొక్క అగ్ని అయితే రారాజు అగ్ని వచ్చి దాన్ని చల్లార్చిందండి. ఆయన రారాజు అయి ఉన్నాడండి. ఆయన భూమి మీద వచ్చే అగ్నిలన్నీ ఆర్చగల శక్తి గల దేవుడు అండి ఆయన. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అన్నాడు, షద్రక్ మెషక్ అబేద్నెగోలు వీరు దేవుడే పూజానికి అర్హుడు అన్నాడండి ఆయన. ఒక అన్యుడిచ్చిన సాక్ష్యం. ఇంకొక వాక్యం కూడా చెప్పకూడదన్న పేర చూడండి, దేవుడు తన మహిమను ఎవ్వరికి ఇవ్వడట.
యెషయా గ్రంథం 42:8 రాయబడిన మాట. చూడండి 42 ఓకే 8 చదువమ్మా. ఏమన్నాడు? యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవనికి నా మహిమను మైండ్లో పెట్టుకోండి. నమస్కారం అనే పదం మైండ్లో పెట్టుకోండి. నా మహిమను ఎవరికి ఇవ్వను అనేది కూడా మైండ్లో పెట్టుకోండి. అంటే దేవుడు నమస్కారములు దేవునికే వెళ్ళాలి. ఏమన్నాడైనా? నాకు రావలసిన స్తోత్రం, ఓయ్ యేసుప్రభుకి వెళ్ళవలసిన స్తోత్రాలు మనుషులకి, బాబాలకి, వాళ్ళకి, వీళ్ళకి విగ్రహాలు వెళ్ళిపోతున్నాయి. వెళ్ళకుండా చూసుకోండి. స్తోత్రానికి, ఘనతకు, తర్వాత మహిమకు పాత్రుడు ఆయన మాత్రమే. నువ్వు ఆరాధించవలసింది, నీ మనసులో ఉండవలసింది, నువ్వు గణపరచవలసింది భూమి మీద మరి ఎవరెవరినో కాదు, కానీ ఒకే ఒక్క వ్యక్తిని, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి. మంచి విషయమే కదా, తీసుకోవాల్సిందేగా. దేవునికి మహిమ కలుగాక. అందుకే నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనేను. విగ్రహములు అనే మాట మీరు ఆలోచిస్తే ఈరోజు చాలా ఉన్నాయండి, రకరకాలుగా ఉన్నాయి. ఆయనకు రావాల్సిన స్తోత్రములు విగ్రహాలు వెళ్ళిపోతున్నాయి. మీకు తెలుసా, దేశ నాయకుల్ని విగ్రహాలను పూజించి ఆరాధించేవారు ఉన్నారు. పేర్లు పెట్టట్లేదు నేను. స్తోత్రాలు చెల్లించేవారు ఉన్నారు, గణపరిచేవారు ఉన్నారు, మందు పాత్ర చేసేవారు ఉన్నారు. అంటే ఈరోజు మందు సినిమా పిక్చర్లు ఉంటారు కదా, వాళ్ళు సినీ హీరోలు కనుక వాళ్ళ ఫిల్మ్ వస్తుంటే, మన అక్కడికి వెళ్తుంటే అక్కడ ఆ థియేటర్ ముందు ఏం చేస్తుంటే, ఆ థియేటర్ ముందు తారజులు వేస్తున్నాడు, మందు పాత్ర కాల్చేస్తున్నాడు. ఎవడో ఒకడి కోసం అంత. అంటే వీడు ఆ హీరోకి వాడు తన డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఆ థియేటర్ ముందు ఏంటంటే మందు పాత్ర ఒక 2-3 వేలు లేచిపోయి ఉంటాయి గారికి. ఇంటికి అమ్మని చూడ్డవాడు, నాన్న చూడ్డో, చెల్లిని చూడ్డో, అక్కని చూడ్డో, ఇంటికి ఏ వస్తువులు తీసుకురాడు. కానీ బేబర్స్గా బయట తిరిగే డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒకటి ఖర్చు పెట్టి ఒక్కడిని శుతిస్తూ గణపరుస్తున్న కార్యం మనం చూస్తున్నాం లోకంలో. అది ఎంత మాత్రమో వల్ల పడదు. అది ఫిలిం ఇండస్ట్రీ అనుకుందాం. ఇక రాజకీయకి వస్తే, రాజకీయ నాయకుల దగ్గర కూడా ఒక ఆరాధన పొందుతున్నారండి. వారి పేర్లు ఎత్తక్కర్లేదు, అవసరం లేదు. ఈరోజు ఒక్కొక్క రాజకీయ నాయకుల్ని విగ్రహం చేసి ఆరాధించడం, గణపరచడం, చాలా ఖర్చు పెట్టడం, అంత అధికంగా చేయటం అనేది అది కూడా ఒక ఆరాధనగా మహిమకి వెళ్ళిపోతుంది అన్నమాట అండి. ఈరోజు మనం చూస్తే దేశ నాయకుల్ని వాటి విగ్రహాలకు నమస్కారం చేయటం, స్తుతించడం, గణపరచడం, వాటి కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టడం, మరియు గణపరచడం. తర్వాత ఈరోజు చాలామంది చూస్తున్నాం, విగ్రహం తీసుకొచ్చినప్పుడు చాలామంది ఒక విగ్రహం తీసుకొస్తారు. ఆ విగ్రహం తీసుకొచ్చినప్పుడు మీరు చూసారా, వెనక ముందు వాయిద్యాలు, సౌండ్లు, తర్వాత మందు పాత్రలు చాలా ఖర్చు పెడతారండి. ఇప్పుడు దేవుడు రాసిన అధికమైన స్తోత్రములు ఎటో పోతున్నాయి, ఎలాగో వెళ్ళిపోతున్నాయి. అలా వెళ్ళిపోవటం అనేది అసలైన దేవునికి ఇష్టమే లేదండి. ఆ విషయం తెలుసుకున్న మానవుడు ఏం చేస్తాడంటే, వాటన్నిటి విషయంలో మారు మనసు పొందిన వాడే దేవుని ఎద్దుకు వచ్చి ఆత్మ సత్యంతో ఆరాధించగలడు, ఆరాధించాలి కూడా. ఎందుకంటే నా సృష్టికర్త అయినాడండి ఆయన. కాబట్టి ఈరోజు ఘనత మహిమలు ఆయన విగ్రహాలకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. విగ్రహం అంటే ఏ విగ్రహం చూసుకోండి, మనిషి విగ్రహం కావచ్చు, రాజకీయ నాయకుడి విగ్రహం కావచ్చు, సినీ విగ్రహం కావచ్చు. అబ్బో, మీరు లోకంలో ఏ రూపం చేసుకుని మీరు అధికముగా స్తుతించినా, గణపరిచినా, హెచ్చించినా, మహింపరిచినా దేవునికి ఇష్టం లేదండి. దేవునికి స్తోత్రములుగాక. ఈరోజు స్తోత్రములు, మహిమలు విగ్రహాలకి, ఇంకా చెప్పాలంటే ఏమనుకోద్దుగా, బిఆర్ అంబేద్కర్కి వెళ్ళిపోతున్నాయి, సాయిబాబాకి వెళ్ళిపోతున్నాయి, సత్య సాయిబాబాకి వెళ్ళిపోతున్నాయి. బాబాలు పొందుతున్నారు, విగ్రహాలు పొందుతున్నాయి. అంత మాత్రం కాదు, ఈవెన్ బుద్ధునికి కూడా మహిమలు వెళ్ళిపోతున్నాయి. బుద్ధుని కూడా ఒక మనుషుడే, గౌతమ బుద్ధుడు కూడా మనుషుడే, ఆయనకు కూడా ఘనతలు ఆరాధన వెళ్ళిపోతున్నాయి. ఇంకా నేను చెప్పాలనుకున్నాను అనుకోండి, శివునికి, రాముడికి, ఎవరికి, రాముడికి, లక్ష్మణుడికి, ఇలా అందరికీ వెళ్ళిపోతుంటే లోపల మంట రాదా నీకు నాకు? ఇవన్నీ తప్పని
అసలు వెళ్ళవలసిన మహిమా ఘనతలో వెళ్ళవలసిన వారికి వెళ్ళకుండా మరి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే దోచుకోబడుతున్నాయి. ఇవన్నీ తప్పు అయితే వాటి నుంచి మనం బయటపడాల్సింది పేరా. బయటపడ్డాం, ఇంకా బయటపడాలనేది నా ఉద్దేశం అండి. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఈరోజు సమస్త మహిమ ఘనతకు అర్హుడు ఎవరంటే ఆయన మాత్రమే. చూడండి ఒక వాక్యం, రోమీయులకు రాసిన పత్రిక 1:25 మన అంశం మర్చిపోయండి. దేవుడు నిరంతరము స్తోత్ర అర్హుడు. రోమీయులకు రాసిన పత్రిక 1:25 చదువుతారా? అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి. చూసారా, ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? అట్టివారంటే పైన చెప్పిన చాలా రకరకాల వారు అన్నమాట. వాళ్ళందరూ ఎలా తయారంటే ఇలా దేవుని సత్యాన్ని అసత్యముగా మార్చేశారు. దేవునికి కావాల్సిన మహిమ స్తోత్ర ఘనతలో ఎవరెవరికో పంపించేస్తున్నారు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది తెలుసండి? ఇది కింద చెప్తున్నాడు ఆయన, వీళ్ళంట సృష్టికర్తని పక్కన పెట్టి, ఇప్పుడు సూర్య నమస్కారం పొద్దున్న లెగ్గానే సూర్య నమస్కారం చేస్తారు. ఎవరికి? సూర్యునికి. కానీ సూర్యునికి దేవుడు ఉన్నాడు తెలుసా? సూర్యుని సృష్టించిన వాడు యెహోవా అని రాయబడింది. బైబిల్ చెప్తుంది యెహోవా సూర్యుడును అని రాయబడిందండి. అంటే ఆ సూర్యుడిని సృష్టించిన వాడు యెహోవా. ఈరోజు జనులు సృష్టికర్తని విడిచిపెట్టి ఈ సృష్టిని పూజించుట తప్పు, సృష్టికి మహిమ వెళ్ళకూడదు అనేది పౌలకు ఉద్దేశమై ఉన్నది. అప్పుడు పౌలు ఉన్నాడు, ఇప్పుడు కింద చదవండి, యుగముల వరకు లేకపోతే యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడు. ఎవరు? దేవుడు. సృష్టించిన సృష్టికర్త మాత్రమే స్తోత్ర అర్హుడండి. ఆరాధనకైనా, ఘనతలకైనా, మహిమలకైనా, స్తోత్రముకైనా పొంద అర్హుడు గలవాడు ఆయన అర్హుడండి. ఈ భూమి మీద ఏ బాబాలు, ఏ విగ్రహాలు, ఏ మనుషులు ఆరాధనలకి, స్తోత్రాలకి, ఘనతలకి, మహిమలకు, పొగడతలకు యోగ్యులు కారు. ప్రైజ్ గాడ్. అయితే దీనంతటికి కారణం ఎవరు తెలుసా? ఒక స్వప్నతోడు, ఒక భయంకరమైన ఉన్నాడు. వాడి పేరు లూసిఫర్. ఈ లూసిఫర్ అనేవాడు దేవుడు అతనికి చాలా వరాలు ఇచ్చాడు. ఈరోజు కూడా దేవుడు వరాలు ఇస్తాడు. అమ్ముకుంటున్నారండి. అమ్ముకోవద్దు వరాల్ని, దేవునికి ఉపయోగించాలి. ఈ వ్యాపారం చేయకూడదు, వరాల్ని దేవునికి ఉపయోగించాలి. అయితే వీడు కూడా ఏం చేశాడంటే, వాడికి ఇచ్చిన యోగ్యత ఏంటంటే వాడు ఒక రక్కిపితే వేల స్వరాలు గానా ప్రతిగానాలు వస్తాయన్నమాట. అంటే వాడి పని ఏంటంటే కొయిర్ లీడర్గా ఉండి దేవుణ్ణి ఆరాధించటం అనే పనిలో ఉంటాడండి. ఆరాధించేటువంటి వారందరికీ ఈయన హెడ్గా ఉండి, తలగా ఉండి ఏం చేస్తాడంటే ఆరాధన అంతా నడిపిస్తున్నాడు అనమాట. ఈ ఆరాధనలు ఎవరికంటే యెహోవాకి వర్తిస్తున్నాయి. యెషయా గ్రంథము 14 దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి 14 మీరు చూసినట్లయితే చూడండి 13 చూస్తాం. నేను ఆకాశం ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమళ్ళ మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును. వాడు మనసులో అనుకున్నాడండి. అంటే ఆరాధించబడనే కోరిక వీడికి ఏర్పడింది అని అర్థమండి. ఈరోజు కూడా చాలామంది పొగడతలు, ఘనతలు, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అధికమైన స్తోత్రాలు మనుషులు లాక్కుంటున్నారు. చూస్తారు జనుల మధ్య నుంచి. ఒక్కొక్క ఆయన ఏమంటాడంటే నాకు పొగడతలు ఇష్టం ఉండదు అంటాడు అనుకోండి. అంటే కొనేవాడు జబ్బు కొంటాడంట, పక్కెళ్ళి మెచ్చుకుంటాడంట. ఆ సామెత తెలుసుగా మీకు? కొనేవాడు అబే పుచ్చిపోయి బాగానే దొరికాయి, పక్కెళ్ళి మెచ్చుకుంటారు అన్నమాట. మనసులోనేమో ఒకటి, లోపడేమో ఒకటి. ఈరోజు చాలామంది ఎలా ఉంటారంటే అబ్బే నాకు పొగడతలు, ఘనతలు ఇష్టం ఉండదండి అంటారండి. ఆ పొగడతలు చేయకపోతే ముఖం చూడండి మాడిపోయి ఉంటుందండి. పిలిమిడి అలిపినట్టు ముఖం నల్లగా, కందిపప్పులాగా, చింతపండులాగా, కేకమండలాగా నల్లగా తయారైపోద్దండి. ఆ ముఖంలో సంతోషం లో వాసిపోద్దండి. ఎప్పుడు గమనించారా? చూడండి,
వాళ్ళ పేరు ఎత్తకపోయినా, వారి గురించి చెప్పకపోయినా, ఈరోజు సంఘాల్లో విశ్వాసులు కూడా అలా తయారండి. నేను అంతిచ్చా, అదిగో ఆ ఫ్యాను పేరు, నా పేరు పెట్టండి. ఏదైనా పని చేస్తే ఇది నేను చేయించా అంటే, ఈరోజు చాలామంది ఏంటంటే, నిజం చెప్పాలంటే అసలు ఘనతలు మహిమలు మనకు కాదు. బైబిల్ చెంది మాకు కాదు మహిమ, యెహోవాకే మహిమ కలుగునుగాక అన్నారు భక్తులందరూ. ఈరోజు సేవకులైనా, పెద్దలైనా, విశ్వాసులైనా, సీనియర్లైనా, బాగా సీనియర్ మోస్ట్ అని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి గంతలు కోరుకుంటారన్నమాట. ఇదిగో సంఘంలో నా పేరు చెప్పాలి, లేకపోతే సంఘంలో నా పేరు ఎత్తాలి, సంఘంలో నేను చేసిన పని గురించి మాట్లాడాలి అనుకుంటారు. పేరా దీనికోసం ప్రజలు పాకులాడేవారు చాలామంది ఉన్నారు. నేను మీకు చెప్తున్నాను, మీరు దయచేసి అలాంటి వాటన్నిటికీ విడాకులు ఇచ్చేసేయండి. వాటన్నిటికీ దూరంగా ఉండండి. వాటన్నిటికీ ఒక్కడే అర్హుడండోయ్. ఆయన స్తోత్రానికి అర్హుడు. ఆయనకి రావాల్సిన మహిమలు, ఘనతలు భూమి మీద ఏ ధనవంతుడికి, ఏ గొప్పవాడికి, ఏ వ్యక్తికి, ఏ స్త్రీకి, ఏ వ్యక్తికి వెళ్లకుండా చూడవలసిన బాధ్యత మనందరిపైన ఉందండి. మీకు ఒక విషయం చెప్తాను. పరలోకంలో వాడికి చోటు లేదంటండి. వాడు అనుకున్నాడట మనసులో, నేను మహోన్నతుని సమానంగా చేసుకుందాం అంటే అర్థం ఏంటి? దేవునితో సమానం అంటే దేవునికి కావాల్సిన ఘనతలు, మహిమలు, పూజలు అన్నిటికీ అతడు కూడా సమానుడిగా అయిపోతే ఇక ఆయన్ని ఆరాధిస్తారు, నన్ను కూడా ఆరాధిస్తాడు. అంటే వాడి కోరిక ఏంటంటే, ఈ దూతల చేత నేను కూడా ఆరాధించబడాలి, మహిమపరచబడాలి అనుకున్నాడు మనసులో. దేవుడు అతన్ని అక్కడ తన్నితే మేఘమండలం వచ్చి పడ్డాడు ఏంటండి. వాడి సైన్యం కింద పడ్డారు. అప్పుడు ఆ సైన్యమే విగ్రహాల్లోనూ దేవతలుగా మారి ప్రజల్లోనికి వెళ్ళి ఆత్మలో అక్కడ ఏదైతే అతడు దాన్ని పొందుకోలేకపోయాడో, ఘనతలు, స్తోత్రాలు, మహిమలు, తర్వాత గొప్పతనం కోరుకున్నాడో అక్కడ లేదు వాడికి. ఇక్కడ వాడు ఏం చేస్తాడంటే, జనుల్ని మోసగించుచు వాడు ఆటోమేటిక్గా ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఏదో రకముగా అన్ని జాతుల వారిని, అన్ని మతాల వారిని, అన్ని రంగాల్లోంచి వాడు ఇప్పుడు ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతున్నాడు. జ్ఞానం గలవాడు దీన్ని గుర్తించవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చు పిల్లారా, స్తోత్రం కలుగునుగాక, మహిమ కలుగునుగాక. నేను చెప్పే జాతకునండి, బైబిల్ అంతట్లో స్తోత్రార్హుడు ఎవరంటే యెహోవా. అందుకే బైబిల్ చెప్తుంది, నీ నామము ఉదయకాలము మొదలుకొని సాయంకాలం వరకు, సూర్య అస్తమయం వరకు కూడా నీ నామం పూజింపదగినది అని రాయబడింది బైబిల్లో. అంటే ఆయన నామము సూర్యుడు ఉదయించి అస్తమించే వరకు కూడా అది మాత్రమే. ఈ మధ్యలో ఉదయించిన అస్తమించే మధ్యలో ఇక ఏ మనిషికి, ఏ వ్యక్తికి కూడా ఈ మహిమ వెళ్ళకూడదు. ఆయనకే పూజ వెళ్ళాలి. విగ్రహం, కొంతమందికి భార్యల విగ్రహం, భర్తల విగ్రహం, పిల్లల విగ్రహం, డబ్బు విగ్రహం, వ్యామోహం, సంపాదన, చాలా చాలా ఉన్నాయి. ధనం, బంగారం ఒక విగ్రహం, ధనాపేక్ష ఒక విగ్రహం అని బైబిల్ చెప్తుందండి. ఇలా లోపల విగ్రహాలు ఉన్నాయండి. పైకి విగ్రహాలు తీసేసిన లోపల కూడా విగ్రహాలు ఉన్నాయి చాలామందికి అండి. వాళ్ళు ఐగిప్తు నుంచి బయటకు వచ్చారు కానీ ఐగిప్తు మనసు కలిగి ఉన్నారట వాళ్ళు. ఈరోజు చాలామంది ఉన్నారు కానీ ఇంకా విగ్రహారాధన ఇండైరెక్ట్గా జరుగుతూనే ఉందండి. నేను అంటున్నాను, సమస్త మహిమ ఘనతకు ఆయనే యోగ్యుడు. ఈరోజు బాబాలు ఆరాధించబడుతున్నారు, సేవకులు, సంఘశాఖ సేవకులు, మత నాయకులు ఆరాధించబడుతున్నారు, పూజించబడుతున్నారండి. సినీ ఇండస్ట్రీలో గొప్పవారు ఆరాధించబడుతున్నారు, మరి రాజకీయ నాయకులు ఆరాధించబడుతున్నారు. ఇలా ఎవరి మట్టుకు వాళ్ళు దేవునికి కావాల్సిన మహిమను విగ్రహాలు, మనుషులు, నాయకులు, బాబాలు తీసుకుంటున్నారంటే ఈ కాల ప్రవక్త అన్నాడు, వారు దేవుడి నుంచి వారు దొంగిలించుచున్నారు అన్నాడండి. మీకు నేర్పిస్తాను, ఈ ఉదయకాలం దాన్ని ముగించబోతున్నా. దేవునికి మహిమ కలుగాక. బైబిల్ అంతట్లో మహిమకు, ఘనతకు, పొగడతలకి, ఆరాధనకి దేవుడు మాత్రమేనండి. ఒక రోజున కొత్త నిబంధనలో ఒక కార్యం జరిగింది. హెరోదు అనే వ్యక్తి ప్రసంగం చేశాడు. మీకు తెలుసు కదా, ప్రసంగం చేస్తే అతని ప్రసంగం విన్న ప్రజలు ఇది మానవ స్వరం కాదు దైవ స్వరమే అని చెప్పలు కొట్టి బాగా అతను ఎత్తేసారు పైకండి.
ఎవరిని? చూడండి, అపోస్తలుల కార్య గ్రంథం అనుకుంటున్నాను పేరు. దేవునికి స్తోత్రం కలుగాక. మీరు దాన్ని చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హెరోదు అనేటువంటి వ్యక్తి ఒక ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగానికి వాళ్ళందరూ స్పందించి ఇది మానవ స్వరము కాదు, దైవ స్వరము అంటున్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడ బైబిల్ చెప్తుంది, అతనికి పురుగులు పట్టేసాయట. అతను పురుగులు పట్టి చనిపోవడం జరిగింది. కారణం ఏంటంటే సమస్త మహిమ ఘనతకు ఆయన మాత్రమే అర్హుడని. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. ఆ వాక్య భాగం మనం చూద్దాం. 18, 12, 20. ఓకే, థ్యాంక్ యూ. చూడండి. ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. చదవండి. 21 వచనం. నియమబడిన దినమందు హెరోదు రాజవస్త్రం ధరించుకుని న్యాయపీఠ మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, అంటే ఈ హెరోదు అనే వ్యక్తి వస్త్రాలు వేసుకున్నాడు, న్యాయపీఠ మీదకి వచ్చాడు, ఉపన్యాసం చేశాడు. ఉపన్యాసాలు బెల ఉంటాయండి. ఉపన్యాసాలు ఇన్స్పిరేషన్ అనమాట. వా వా వరే వా అంటాను. పశ్చాత్తాపం చేసిరావు, దేవుడిని ఒప్పింపచేవి. కానీ ఉపన్యాసం చేసిన వాడికి మాత్రం ఘనతలు వెళ్తూ ఉంటాయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఉపన్యాసాన్ని బట్టి అతను బాగా పొగుడుతూ ఉంటారండి. ఇది కూడా అదే. ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసేది. ఇది మానవ స్వరము కాదు, దైవస్వరమే. చాలామంది స్వరం పైన ఆధారపడతారు. అబ్బాబా బాలసుబ్రహ్మణ్యం స్వరం అంతా ఇప్పుడు లేడు, మరి అయిపోయాడు, ఘనతలు వెళ్ళిపోయినాయి, అక్కడతో క్లోజ్. ఒక ఆయన అలాగే బాలసుబ్రహ్మణ్యంలో పాడాడట ఒక్క పాట. అన్నారంట, మీరు ఎలాగా బాలులా పాడుతున్నారండి అన్నట. ఇక ఆయన పెద్ద నవ్వుకి ఇంకా అదే రూపం ఎత్తాడు. ఇంకా నిలబడినప్పుడల్లా అతను స్వరం పక్కనెట్టేసాడండి. తన సొంత స్వరాన్ని పక్కన పడేసి డబ్బాలోనో పెట్టిలో పడేసాడు. ఆయన బాలులా పాడటానికి ప్రయత్నం చేశాడట. ఇక ప్రయత్నం చేయగా అందరూ అన్నారట, మీరు నిజంగా ఎస్పీ బాలులా పాడుతున్నారండి అన్నారంట అండి. ఇంకా అతను అలా నవ్వుతూ ఇంకా అదే కొనసాగుతున్నట. ఇక అల్పడుతున్నాడు. ఒక వ్యక్తి కనుక ఇంకో వ్యక్తి స్వరంతో పాడటం ప్రారంభించి జనులు ఒప్పుకుంటే అతను కనుక దాన్ని అంగీకరించినట్లయితే చచ్చిపోయేదాకా పాడాలంటాడు. ఇంకా అతని సొంత స్వరము అతనికి యూస్ అవ్వదు. మీ సొంత స్వరాలతో పాటలు పాడండి, మీ సొంత స్వరాలతో ఆరాధించండి. ఒకరిలా పాడితే చచ్చేదాకా అనుకరణ చేస్తూనే ఉండాలి. అదేం బతికండి? దేవుడు నీకు సొంత స్వరం ఇచ్చాడు కదా. ఏదో స్వరం, గాడి స్వరమో, ఒక స్వరమో, ఏదో స్వరం వచ్చి దేవుడిని ఆరాధించడం తప్పలేదు. ఏదైనా ఆరాధిస్తున్నావా మనసులో వస్తున్నా ముఖ్యమన్నమాట. కొంతమంది పోయి పాటలు పడుతుంటే మార్కులు బాగా పాడాడు, తక్కువ వేసాడు, ఎక్కువ వేసాడు, తక్కువ. నువ్వేనా జడ్జివా? పాటలు పాడేది దేవునికి అని మైండ్తో కూర్చోండి, అంతే సరిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుడు ఆరాధనకు పాత్రుడై ఉన్నాడండి. ఇక్కడ నేను ఈ విషయం చెప్పబోతున్నాను. ఉపన్యాసం చేశాడు. చాలామంది ఉపన్యాసాలకి వాళ్ళని ముంచెత్తేస్తారండి, చప్పలు కొట్టి అధిక స్తోత్రాలు చేసేస్తారండి. వీడికి చేసేసారండి. ఇలా ఇతను ఉపన్యాసాన్ని బట్టి పొగిడేవాళ్ళు ఉంటారు, తర్వాత స్వరాన్ని బట్టి మెచ్చుకుని ఉంటారు. అబ్బా మీ స్వరం అండి ఎంత బాగుందండి. దేనికి బాగుందండి? ఇంటాక బాగుందా? మీ స్వరం అండి చాలా బాగుందండి అంటారు. ఏమండి, ఇక స్వరం బాగుంది అయితే ఏం ప్రయోజనం? దేవునికి మహిమ తీసుకురావాలి. కొంతమంది స్వరాన్ని బట్టి బాబా ఏమి స్వరం అండి, స్వరాన్ని బట్టి దేవుని మహిమపడుతూ ఉంటారండి. సోదరులారా, అసలు ఆలోచించండి. ఇక్కడ ఉపన్యాసాన్ని బట్టి స్వరాన్ని బట్టి వారు కేకలు వేశారట. ఇది మానవ స్వరము కాదు, ఇక దైవ స్వరమే. అప్పుడు ఏమనాలి అంటే, దయచేసి ఇదిగో నన్ను అలా పొగిడి చంపేకండి, దేవుణ్ణే పొగడండి అనాలి. ఇక్కడ యథార్థపడేది. కానీ ఈరోజు అని నవ్వుతున్నాడు పొగుడుతుంటే. తర్వాత ఏం జరిగింది చూడండి కింద వచనంలో. అతడు దేవుని మహిమపరచనందున ఉందా. ఒకవేళ ఎవరన్నా నేను మహిమపరుస్తుంటే
గణపరుస్తుంటే సేవకుడైనా సహోదరులైనా క్రైస్తవ సహోదరులైనా ఎవరన్నా ఘనత మహిమ చెల్లిస్తున్నప్పుడు మీరేం చేయాలంటే అక్కడ ఆపేయాలి. దయచేసి నాకు వద్దు బ్రదర్, నేను ఒక ఘోర పాపిని, సమస్త మహిమలు దేవునికి ఇవ్వండి, పొగిడించుకునే అధిక స్తోత్రానికి ఏ అర్హత లేనివాడు నేను అని చెప్పాలి. అలా చెప్పేవాళ్ళు తక్కువ ఈ రోజుల్లో. చేస్తుంటే మరి లూసిఫర్ ఎక్కడుంది ఇప్పుడు? అక్కడి నుంచి కిందకు వచ్చిందండి, వీళ్ళు వచ్చింది. ఈ మానవ స్వరము దైవ స్వరము అని చెప్పేసరికి అతను ఏమనాలంటే, దయచేసి ఇది నాది కాదు, దేవుని మహిమపరచండి, నన్ను ఏమాత్రం చేయకండి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కేకలు వేయలేతాడు. లేదా వాళ్ళని ఆపేసి మనందరం కలిపి దేవుని మహిమపడదు అని చెప్పాలి. కానీ ఇతరట దేవుని మహిమపరచలేదంటాడు. వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచెను. ఒక మనుషుణ్ణి ఎన్నడూ అధిక స్తోత్రములు కానీ పొగడతలు కానీ మహిమలు కానీ ఏ రూపంలో కూడా అతన్ని హెచ్చించకండి. హేరోదు కంటే గొప్పవారు ఎవరో లేరు ఇక్కడ. హేరోదు అంతటా వాడే పురుగులు పడి చచ్చిపోయాడండి. నువ్వు పొగిడించబడుతున్నావు, నువ్వు అధిక స్తోత్రం పొందుతున్నావు అంటే నాశనానికి దారి తెరవబడిన అర్థం అనమాట. నీకు బైబిల్లో కొన్ని ఆధారాలు ఇస్తాను. సమస్త మహిమ ఘనతకు అర్హుడు కాదు అనేది మనం బైబిల్ నుంచి, కొంతమంది సేవకుల నుంచి, బైబిల్ నుంచి నేను చూపించబోతున్నాను. మొదటగా చూద్దాం. నెంబర్ 1, దేవునికి స్తుతి కలుగాక. అపోస్తల గ్రంథం 10వ అధ్యాయము 24 నుంచి 26 వరకు ఇంటికి పోయింది చదవండి. దాంట్లో ఒక పాయింట్ మాకు చదువుదాం. అపోస్తల గ్రంథం 10వ అధ్యాయము 24, 26 ఇంటికి పోయి చదవండి. అయితే కానీ కొద్దిగా మనము 24 చదువుదాం ఒకసారి. 24 మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేది. ఎవరి కొరకు కనిపెట్టుకున్నారండి? ఎవరి కోసం? పేతురు కోసం. నేను అంటున్నాను, పేతురు కోసం కనిపెట్టాలా, పేతురు తెచ్చే వర్తమానం కోసం కనిపెట్టాలా? చెప్పండి మీరు నాకు. ఈ కాల ప్రవక్త నాడు సువార్తికుని కోసం ప్రజలు చూస్తున్నారట, క్రీస్తు కోసం చూడలేదంటండి. అందుకని సువార్తికుడికి పెద్ద పెద్ద ఫోటోలు వేసి పెద్ద పెద్ద బ్యానర్లు వేస్తారు. ఆ మూలనేమో వేసుకోపడి చిన్న ఫోటోలు అయితే చిన్న వాక్యం ఎక్కడో మూలనే వేస్తారండి. ఈ కాల ప్రవక్త నాడు ఎన్నడూ మీరు అలా చేయవద్దు. అక్కడ యేసుక్రీస్తుని తక్కువ చేసి, వాక్యాన్ని తక్కువ చేసి, ఒక వ్యక్తిని ఫ్లెక్సీలో పెద్దగా చేయటం సరికాదని కాల ప్రవక్తనాడని మీకు రుజువు చేస్తున్నానండి. ఓ దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ అంటండి, స్నేహితులు, ముఖ్యమైన స్నేహితులు పిలిచాడు, ఇక ఎదురు చూస్తున్నారు. కొర్నేలి ఎదురు చూచేది పేతురు కోసము, మరియు పేతురు వర్తమానం కొంచెం చూస్తున్నాడు. అయితే ఇక్కడ కొర్నేలి చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే, పేతురు రాగానే 25 వచనం, పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. పేతురు పాదాల మీద పడిన కొర్నేలిని పేతురు ఏ విధంగా స్పందిస్తున్నాడో ప్రతి సేవకుడు అదే విధంగా స్పందించాలి. ఇప్పుడు ఇదే వాక్యాన్ని పక్కన పెట్టి మత్తయి సువార్తలోకి వచ్చి ఒక్కసారి మీరు ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 2వ వచనంలో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కాడు. కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కాడు ఆయనకి, యేసుప్రభుకి. ఆయన కాదంటం లేదు. అర్థమైంది మీకు? నాతో ఉన్నారా? అలాగే మత్తయి 10వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక అధికారి వచ్చి ఆయనకి మొక్కాడు. అప్పుడు కూడా ఆయన కాదంటం లేదు. అవునా? నిజమా? ఎస్, కాదంటం లేదు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనంలో అంతటా ధోనిలో ఉన్నవారు అందరూ వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మొక్కిరి. అప్పుడు కూడా ఆయన కాదంటం లేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే అక్కడ కనాను స్త్రీ 25వ వచనంలో ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, ఆయనకు మొక్కుతున్నప్పుడు ఆయన వద్దు అని చెప్పట్లే. ఈయన ఎవరు తెలుసా? నరుడి రూపంలో వచ్చిన దేవుడు, నరరూపధారిగా వచ్చిన దేవుడు,
యేసు దేవుడు. ఈయనగా మొక్కుతున్నప్పుడు ఆయన దాన్ని వద్దంటంలే. ఎందుకని ఈయన ఆరాధనకి పాత్రుడు, దైవనరుడు, దేవుని కుమారుడు, యెహోవా శరీరంలో నివసించినాడు. కాబట్టి వీళ్ళు సరిగ్గా నమస్కారాలు చేసేది ఆయనకే. కాబట్టి ఆయన వద్దు 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 అని చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన మాత్రము ఆ పాదములకు నమస్కారం చేస్తే ఆయన వద్దు ఎందుకంటలేదంటే ఆయన అర్హుడు, యోగ్యుడు కాబట్టి. ఇక్కడ రండి, పేతురు అపోస్తలుల 10:25 చూడండి. పేతురు లోపల రాగానే కొన్నేళ్ళు అతను ఎదుర్కొని అతని పాదం మీద పడి నమస్కారం చేశాను. 26 అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చాను. పేతురు ఏం చేశాడంటే, నేను ఒక మనుషున్నయ్యా, నేనెవరిని? నరుణ్ణి. నువ్వు నా పాదాలకు నమస్కారం చేయకూడదు, నా పాదాలకి నువ్వు మొక్కకూడదు. పేతురు దాన్ని తీసుకోలేదండి. ఎందుకంటే పేతురు తెలుసు, నేను దాన్ని తీసుకున్నానా పురుగులు పడి చచ్చిపోతానని. ఏ రోజైనా చచ్చిపోయిన సంగతి అతని కాలం జరిగిన కార్యం అది. అయితే కొత్త నిబంధనలో యేసు ప్రభువుకి ఎక్కడెక్కడైతే నమస్కరించారో, అక్కడ నమస్కారం చేస్తారో, ఆయన ఎందుకు వద్దన్నాడంటే ఈయన నరుడే, ఆయన నరుడే, కానీ ఈయన దైవ నరుడు, దేవుడు నరుడుగా మారిన నరుడు. హల్లెలూయా. దేవునికి మనుషులకి ఒకే ఒక్క నరుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన అర్హుడై ఉన్నాడు. కానీ అక్కడ పేతురు అన్నాడు, నేను కూడా నరుడినే, నాకు మొక్కొద్దు అన్నాడు. అంటే పేతురు ఆరాధించబడకి ఇష్టపడట్లేదు, పొగడతలకు ఇష్టపడట్లేదు, వాటిని ఆయన వద్దని చెప్పి పైకి లేవన్నాడండి. వింటున్నారా? ఇంకొక ఆధారం చూపిస్తాను. అపోస్తలుల కార్యం గ్రంథం 14 9-15 వరకు మీరు ఇంటికి బాగా చదవండి. దాంట్లో కొన్ని వచనాలు నేను షేర్ చేస్తున్నాను. 14 మీరు చూసినట్లయితే ఇక్కడ లుస్త్రాలో బలహీన పాదం గలవాడు ఒకడు ఉన్నాడనమాట. పౌలు వెళ్ళి ప్రార్థన చేశాడు. పౌలుతో పాటు ఎవరున్నారు? బర్నబాక ఉన్నాడు. బర్నబా, పౌలు దైవ సేవకులు, వీళ్ళు దేవుని చేత పిల్లబడిన వారు. ఆ లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బలహీన పాదం గలవాడిని చూచాడు. ఆ వాక్యం చెప్తుంటే అతను బాగా ఇంట్రెస్ట్గా వింటున్నాడు. అప్పుడు పౌలు ఏమనిపించిందంటే, పౌలుకి అనిపించింది ఇతనికి విశ్వాసం ఉందని పౌలు గ్రహించాడు. గ్రహించిన తర్వాత అతనికి యేసుక్రీస్తు నామములో ఒక వాక్యం చెప్పగానే, అతనికి మాట పలకగానే ఆ బలహీన పాదంగా లేచాడండి, స్వస్థపరచబడ్డాడు. ప్రైజ్ గాడ్. ఈ కార్యం అందరూ చూశారండి. 10 నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. హల్లెలూయా. ఏంటి? బలహీన పాదలు గలవాడు, లేవలేనివాడు పౌలు ప్రార్థన చేయగా, ఆజ్ఞాపించగా, నిజంగా అతడు లేచి నడవసాగగలిగాడండి. ఇది పబ్లిక్లో జరిగిన కార్యం, అందరూ చూస్తున్నారు. ఇది జరగగానే 11 జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుక్యూనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన ఎద్దుకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి, వాళ్ళకి ఏమనిపించిందంటే వీళ్ళు అసలు మనుషులే కాదు, వీళ్ళు ఎవరంటే దేవతలే మనుష్య రూపంలో వచ్చేసారని నమ్మి వాళ్ళని ఏం చేశారంటే, వాళ్ళ బాని చెప్పున, వారి ఆచార్యం చెప్పున వాళ్ళకి పేర్లు పెట్టారట. ఏంటి? బర్నబాకు ద్విపతి అంటే అర్థం ఏంటి? కింద బృహస్పతి. తర్వాత ముఖ్య ప్రసంగుడైన పౌలు గారికి ఏమో హెర్మే అని పేరు పెట్టారు. అంటే దేవతల పేర్లు పెట్టేశారండి. వాళ్ళకి ఇష్టమైన దేవుళ్ళ పేర్లు పెట్టేసి, వాళ్ళు ఆరాధించే ఘనత పొందేటువంటి దేవుళ్ళ పేర్లు పెట్టి, ఇప్పుడు విగ్రహాలు ఆరాధించేవారు వాళ్ళ పేర్లు వీళ్ళకి పెట్టి వీళ్ళని ఆరాధించేస్తున్నారండి. ఎవరిని? పౌలు గారిని, బర్నబా గారిని, ఇద్దరిని ఆరాధించేస్తున్నారు. మరి వీళ్ళు ఆ హెరోదు వల్లే ఉన్నారా, పేతురు వల్లే ఉన్నారా అని కొంచెం కిందకి వచ్చి మనం ఆలోచించాలి. చూడండి, అనియు పేర్లు పెట్టి 13 పట్టణమునకు ఎదురుగా ఉన్న ధూపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారమున ఎద్దుకు తీసుకుని వచ్చి జనసముతో కలిసి బలి అర్పించాలని ఉండెను. వాళ్ళు ఎక్కడ వచ్చేసారంటే, వారు బాగా ఆరాధించేటువంటి దేవత పేర్లు వీళ్ళకి పెట్టేశారు. దేవతలకి ఇచ్చేటువంటి ఆరాధన ఘనతలు ఇక వీళ్ళకి ఇస్తున్నారు. ఈ ఇంతసేపు జరుగుతున్న సమయాన్ని పౌలు మరి బర్నబా చూసి వాళ్ళ బట్టలు చింపుకున్నారట.
ఎందుకని? ఇది చేయకండిరా బాబు అని, ఇది చెయ్యొద్దు, మేము దేవుళ్ళం కాదు, మేము పూజారులం కాదు. వాళ్ళు పూజించే పూజారిని ఎడ్లు కూడా తీసుకొచ్చేసారండి, అంటే బలిచ్చేద్దామని. ఇదంతా చేసేస్తే చాలా స్పీడ్గా చేసేస్తారు వీళ్ళు ఎలా స్పందించారు చూడండి. 15 వచనంలో, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది కూడా మైండ్లో పెట్టుకోండి, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పి ఏమన్నా చేసిన వాళ్ళు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే, మేము భూమి ఆకాశం సృష్టించినటువంటి జీవం గల దేవుడి వైపు మీరు తిరగాలని ప్రకటిస్తున్నామని చెప్పారండి వాళ్ళు. వీళ్ళు తిరగటం మానేసి వీళ్ళ వైపు తిరిగిపోయారండి. అర్థమైంది మీకు చెప్పింది? వీళ్ళు వచ్చింది ఏం చెప్పారు, కింద చెప్పారు అక్కడ చూడండి. మీరు ఈ అర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఏంటి? వీళ్ళు పూజించటం, వీళ్ళ చేతిలో పూదండలు ఉన్నాయండి, అంటే పూలు ఉన్నాయి, గుమ్మాల దగ్గర ఉన్నారు, పూలు వేస్తున్నారు, దండలు వేస్తున్నారు. ఎవరికి? బైబిల్లో ఎవరికి వేశారు? పౌలుకి, బర్నబాకి. వారు వేయించుకున్నారా, నిరాకరించారా, అంగీకరించారా అనేది బాగా ఆలోచించండి మీరు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుషులమే, మీకు నాకు ఏ తేడా, మేము ప్రత్యేకమైన వారు కాదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? చూడు, భూమి ఆకాశము సముద్రం వాటిలో సమస్తమును సృష్టించిన జీవన దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాం. వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరినీ దేవుని వైపు తిప్పి స్తోత్రాలు ఘనతలు దేవుడే పొందుకోవాలని తిప్పుతా కొత్తే, వీళ్ళేమో దేవుని పక్కనెట్టి దేవుడిని తిప్పేవారు తిరిగి వీళ్ళని ఆరాధించేస్తున్నారండి. ఎవరిని? బర్నబాని. అంటే సేవకుల్ని ఆరాధించవచ్చా లేదా అంటే ఈ వాక్యాన్ని బట్టి లేదు, ఆరాధించకూడదు. ఆరాధనని కాదు అక్కడ, అసలు పూదండలు వేయటం కానీ, ఆ ఘనతలు కానీ, మహిమలు కానీ ఏ మనుషుడికి వెళ్ళకూడదు. ఎంతమంది ఎక్కిపిస్తారు నాతోటి? ఇది వాక్యమే కదా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇదేంటండి? పౌలు ఖండిస్తున్నాడు, వస్త్రాలు చింపుకున్నారు. దయచేసి పని చేయకండి. మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ స్వస్థతలైనా, ఈ అద్భుతాలైనా, ఈ కార్యాలైనా, మేము చెప్తున్న సువార్త మర్మములైనా ఇవన్నీ మిమ్మల్ని దేవుని వైపు తిరిగి దేవునికే మీ ద్వారా మహిమ గంతలు వెళ్ళాలి, మాకు వద్దు అని వారు ఏం చేశారంటే వాళ్ళని బద్దుమలుకుని అక్కడి నుంచి వారు బయటపడ్డారండి. ఇంకొక వ్యక్తి కూడా చూపిస్తారు. 3వ సాక్ష్యం, ప్రకటన గ్రంథం 22 అధ్యాయము. ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 8-9 వచనాలు చెబుతారా? యోహానును నేను బైబిల్లో చూపించిన ఆ దర్శన కార్యాలన్నీ కూడా యోహానికి ఒక దూత చూపిస్తుందని ఎవరికైనా తెలుసు, చెప్పక్కర్లేదు. ఇక్కడ ఈ యోహానికి చూపించిన దూత అన్నీ చూపించింది కాబట్టి చివరిలో జరిగేవి అన్నీ చూపించిన తర్వాత యోహాను చూసిన తర్వాత యోహానికి ఎదులైన ప్రేమ, ఇష్టం వచ్చేసింది. ఎవరి మీద? ఎంత ఇష్టం అంటే మాత్రం పులిసెత్తావా, దండలేసేస్తావా, బలర్పించేస్తావా? అసలు దేవుడికి కావాల్సిన మహిమ గణతలో ఓ మనిషిని కలిగిస్తావా? నేను ఒప్పుకోను, వెళ్ళనివ్వను అని నేనంటలేదు. చెప్తున్న యెషయా గ్రంథంలో నాకు రావాల్సిన మహిమను ఘనతను స్తోత్రములు ఏ మనుషునికి వెళ్ళనివ్వను, ఏ విగ్రహముకు వెళ్ళనివ్వను. ఏమండి, మంచే కదండి. పౌలు గారి ఉద్దేశం, పేతురు ఉద్దేశం సువార్త చెప్పి ఆ ప్రజలను దేవుని వైపే, సువార్త చెప్పి ఆ ప్రజలను దేవుని వైపే, ఆ ప్రజలు దేవుణ్ణే మహింపరచాలి, ఆ ప్రజలు దేవుణ్ణే స్తుతించాలి, స్తోత్రం చెల్లించాలి. అందుకొరకు వీళ్ళు పనిచేస్తున్నారు. ఇక దూత ఇవన్నీ చూపించింది. ఇవన్నీ చూపించిన తర్వాత యోహానికి అర్థమైపోయింది ఏంటంటే, అబ్బా ఈ సంగతులన్నీ చూపించినందుకు యోహానికి అనిపించింది దూత కూడా మనం ఆరాధించేద్దాం అనిపించిందండి. ఈరోజు విలియం బ్రాన్హమ్ అనే 7వ దూత ఎన్నో సంగతులు బోధించాడు, కానీ విలియం బ్రాన్హమ్ ఆరాధనకి, పూజకి, ఘనతకి యోగ్యుడు కాడు. లోకంలో విలియం బ్రాన్హమ్ని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారండి, పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నెట్లో వీటిలో వాటి ఫోటోకు దండేయటం, ఆరాధించడం, స్తుతించడం, మరి బ్రహ్మం నామములు బాప్తిసం పొందటం ఎన్నో జరుగుతున్నాయి పేర. అయితే ఇక్కడ వాక్యాన్ని బట్టి అవి కూడా తప్పని ఈ ఉదయంలో మీకు రోజు చేస్తున్నాను. చదవండి
యోహాను, నేను ఈ సంగతులు వినివాడును చూచినవాడును, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేడుకు సాగిలిపడగా. ఇక యోహానికి చాలా సంగతులు తెలిసిపోయినాయి కాబట్టి ఇక తెలిసినవాడు చెప్పిన వాడి మీద ప్రేమ వచ్చేసిందండి. ఏమండి, సువార్తికులు బర్నబా వాళ్ళందరూ సువార్త చెబితే ఆరాధనలు ఘనతలు సువార్తులకి సేవకులకి కాదు వెళ్ళవలసింది, వాటి కారకుడైన యేసుక్రీస్తుకు దేవుడికి వెళ్ళాలి. ఎంతమంది ఏకీపిస్తారు ఈ మధ్యాహ్నంలో? ఎంతమంది ఏకీపిస్తారు? పేతురు దాన్ని ఆరాధించడం కానీ, ఘనత పొందడం కానీ, తర్వాత మహిమ పొందడం కానీ ఇష్టపడలేదు. పౌలు, బర్నబా ఇష్టపడలేదు. మూడో వ్యక్తి యోహాన్ అంటే తెలుసా మీకు? ఈ కాలంలో యోహాన్ అంటే ఇదే పెత్తబడబోచున్న అన్య వధువుకి సాదృశ్యంగా ఉన్నది. ప్రపంచమంతటా ఉన్నటువంటి వారందరికీ ఈ యోహాను ఒక మెలవంటే పారబల్గా, లేకపోతే టైప్ ఆఫ్ బ్రైడ్, వధువుగా ఉన్నాడు. ఎత్తబడబోచున్న నిజమైన క్రైస్తవులందరికీ ఈతను ఎలా ఉన్నాడు? మాదిరిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ యోహాను దేవునికి వెళ్ళవలసిన మహిమలు ఇప్పుడు దూతకి వెళ్ళాలని ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఈ యోహాను ఈ అన్య క్రైస్తవ సంఘములు, మత నాయకుల్ని, సేవకుల్ని, గొప్పవారిని, సువార్త తీసుకొచ్చిన వారిని, అద్భుతాలు చేసిన వారిని, లేకపోతే విలియం బ్రన్హామ్ అనే గొప్ప దైవజనుడు తీసుకొచ్చిన ఉన్నతమైన వర్తమానం బట్టి ఆ దైవజనుని కూడా ఆరాధించకూడదు, మహింపరచకూడదు, పొగడకూడదు, హెచ్చించకూడదు, దేవుని మాత్రమే హెచ్చించాలి అని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, సాగిలిపడ్డాడు, నమస్కరించబడ్డాడు. మనం కూడా ఏంటంటే మనకు కొంచెం కొన్నిసార్లు మనము వైబ్రేషన్ గురైపోతామట. మనకు చెప్పిన వాళ్ళు కన్నా, చెప్పించినోడు కన్నా, అంటే దేవుడిని పక్కనెట్టేసి చెప్పినోడి మీద వెళ్ళిపోతాం మన ప్రేమ అంతా, దోమంతా. సేవకుడు కేవలం సేవకుడే. దేవుని స్థానంలో ఏ సేవకుడిని పెట్టవద్దు. పేతురుకి అది ఇష్టం లేదు, పౌలుకి ఇష్టం లేదు, బర్నబాకి ఇష్టం లేదు. యోహాను ఇంచుమించుగా ఆ దేవదూతకి లేకపోతే దూతకి ఆరాధించేస్తుంటే దూత ఏముందో చూడండి. ఇక్కడ 9వ వచనం, అతడు ఆ దూత అంటుంది, వద్దు సుమి, యోహానికి చూపించిన మర్మములన్నీ చూపించిన ఆ దూత అంటుంది, వద్దు సుమి. హల్లెలూయా. నేను నీతోనూ ప్రవక్తలని సహోదరులతోనూ ఈ గ్రంథముందున వాక్యములు గైకొనే వారితోనూ సహా దాసుడను దేవునికి నమస్కారం చేయమని చెప్పాను. హల్లెలూయా. ఒకసారి దేవుని మహిమపడదామా? దేవునికి మహిమపడదామా? దేవుని స్తుతి కలుగును గాక. అక్కడ దూత కూడా చెప్తుంది, ఇన్ని నేను చూపించినా దేవుడు నాకు అనుమతిస్తే తప్ప నేను చూపించలేదు. ఇవన్నీ చూపించమని పంపిన వానికే, దేవునికే నమస్కారం చేయి, నాకు వద్దు. పేతురు మహింపరచబడలేదు, ఘనపరచబడలేదు. పౌలు, బర్నబా మహింపరచబడలేదు, ఘనపరచబడలేదు. కానీ వాళ్ళు కోరుకోగలిగితే కొన్నేళ్ళు ఎక్కడికో ఎత్తేదుడు పేతుర్ని. కానీ పేతురు కోరుకోలేదు. బర్నబా, పౌలు వాళ్ళు కూడా కోరుకుని మౌనంగా ఉంటే వాళ్ళు ఎక్కడో ఎత్తేసి వారిద్దరికి సింహాసనం వేసి గుళ్ళు కట్టేదురు, వాళ్ళకి ఆరాధించేదురు. కానీ వాళ్ళు దాన్ని అవకాశం వచ్చినా దాన్ని అనుకూలపరుచుకుని ఎందుకు చేయలేదంటే వారు నిజమైన దైవ సేవకులు. ఇంకొక దైవ సేవకుడు మీకు చెప్పాలి, అతని గురించి చెప్పకుండా నా ప్రసంగం ఎప్పుడు ఆపను. ప్రైజ్ ది లార్డ్. అతడు ఒక మంచి దైవజనుడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రోమ్కి వెళ్ళాడు ఆయన పేరు విలియం బ్రన్హామ్. రోమ్ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఈయన అన్నమాట నా ప్రశస్తమైన సోదరుడు. అయినా యేసు కన్నా గొప్పవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. యేసు తర్వాత నేను ప్రేమించే వ్యక్తిలో ఒక వ్యక్తి. దేవునికి స్తుతి కలుగాక. ఇతడు రోమ్కి వెళ్ళాడు, రోమా దేశానికి వెళ్ళాడు. అక్కడ పెద్ద పట్టణం, ఆ పట్టణం పైన ఒక పెద్ద కొండ పైన ఎత్తైన స్థలంలో ఒక శిఖరం, ఆ శిఖరం పైన లేకపోతే ఆ ఉన్నతమైనటువంటి ఆ మేడలో, అద్దాల మేడలో పోపు కూర్చున్నాడు. మెట్లు ఉన్నాయన్నమాట. పోపు చాలా ఎత్తులో ఉన్నాడు, మెట్ల మీద అందరూ పాక్కుంటూ వెళ్తున్నారన్నమాట. ఈయన అక్కడ వెళ్ళిన తర్వాత ఈయన కూడా వచ్చిన గైడ్ అన్నమాట, అయ్యా మీరు ఇక్కడికి పోపుని కలవాలంటే ఇక్కడ పద్ధతి ఏంటంటే క్యూలో ఉండాలి, ఇక్కడ మెట్ల మీద
మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళి పోపు సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడే మోకాళ్ళ మీద ఉండాలి. అంటే పోపు అక్కడ కూర్చుంటాడు, వీళ్ళు మోకాళ్ళ మీద ఉండాలి, ఇలా మోకాళ్ళ మీద ఉండాలి. ఇలా ఉండి అప్పుడు పోపుని చేయి చూపిస్తాడు. అప్పుడు పోపుకున్న ఉంగరాన్ని ముద్దు పెట్టుకుని వచ్చేయటమే అన్నాడండి. అవన్నీ చూశాడు, కాసేపు అబ్జర్వ్ చేశాడు ప్రవక్తని చూసి ఆ గైడ్తో చెప్తున్నాడు, నేను ఒక్కనికే మోకాలు వంగుతా, అది ప్రభువైన యేసుక్రీస్తుకి. వెళ్ళిపోదాం అని నాకు వచ్చాడండి ఆయన. అందుకు నాకు ఆయన ఇష్టం. తన జీవితంలో యేసుక్రీస్తుని హెచ్చించిన వాళ్ళు దైవజనుడండి ఆయన. వివరించినవాడు, బోధించినవాడు, జీవించినవాడు. బహుశా నేను ఆయనలా జీవించలేకపోవచ్చు, ఆయన అంత గొప్ప వ్యక్తిని కాకపోవచ్చు, అని ఇంత రవ్వంతైనా నేను ఇష్టపడుతున్నాను జీవించడానికి. అవకాశం అంటే ఇంక కొండంత ఇష్టపడుతున్నాను, కానీ అది నా వల్ల కాదేమో. కానీ దేవుడు ఆ స్థితికి తీసుకొచ్చినప్పుడు అది జరిగింది. భూమి మీద ఏ మనుషుడు పరిపూర్ణ కాదు. పరిపూర్ణుడైతే ఇక్కడ ఉండరు, వాళ్ళు పైకి వెళ్ళిపోతారండి. ఆయన పరిపూర్ణ అయిపోయిన టైంలో ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకి ఎందుంటే ఈయన గుడి కట్టెదురు. ఎందుకు తెలుసా? ఈ అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు బర్నబా, పౌలు కాలంలో ఎలాగైతే జనులు వాళ్ళని విగ్రహం చేసి పూజిద్దామనుకున్నారో ఈయన కూడా పూజించబోయారు, ఆరాధించబోయారు. ఒక ఆమె అయితే నువ్వే మెస్సేవి, నువ్వే ప్రభువి అన్నది. దయచేసి నీకు దండమమ్మ, నన్ను యేసు ప్రభువుకి శత్రుగా మాత్రం చేయకు, నేను మీ సహోదరుని నిజము క్రీస్తును కాను అని గట్టిగా ఎలుగెత్తి చెప్పాడండి. అంటే నువ్వు క్రీస్తు అంటే నేను క్రీస్తులా ఉన్నానా అనుకోలేదండి ఆయన. అవకాశాలు వచ్చినప్పుడు కూడా ఆయన వద్దు అన్నాడండి ఆయన. అప్పుడు సంఘం అంతా ఆయన ఏమని తెలుసా? చిన్న మనిషి, ఘనతలు, అధికలు, మహిమలు ఏ మాత్రం ఇష్టపడినవాడు, అంగు ఆర్భాటాలు కోరుకునేవాడు, మన సామాన్యమైన దైవజనుడు విలియం బ్రాన్హమ్ అని చెప్పి సంఘము ఒక వధు వృక్షముల చివరి పేజీలో ఒక లెటర్ ఇచ్చింది. సంఘం అతనికి సాక్ష్యం ఇచ్చింది. ఎందుకు తెలుసండి? ఆడంబరం కోరుకోలేదు, హంగు కోరుకోలేదు. అతను సామాన్యంగా ఉండి తన జీవితం అంతా క్రీస్తునే ప్రకటించిన నిజమైన దైవజనుడు. అలాంటి వారి కొరకు ఏ సేవకుడే నోరు తెరిచి మాట్లాడకపోవటం ఘోర పాపం. ప్రైజ్ ది లార్డ్. లూథర్ కోసం ఆడతారు, వెస్లీ కోసం ఆడతారు, మార్టిన్ లూథర్, సెంట్ లూథర్, లివింగ్స్టన్, తర్వాత ఇంకా డేవిడ్ లివింగ్స్టన్, ఇంకా ఎంఎఫ్ బోస్వర్తన్, బిల్లీ గ్రహం, ఇలా పెద్ద పెద్ద సేవకులు పేర్లు పెట్టి బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చాలామంది సేవకుల నోట ఎంతోమంది మిషనరీల యొక్క మాటలు విలియం బూత్ అని, విలియం కేరీ అని, ఒరల్ రాబర్ట్ అని, నాక్స్ అని, ఏడి థామస్ అని, జాన్ హ్యాడ్ అని, జాన్ పీటర్ అని ఎంతోమంది మిషనరీస్ ఉన్నారండి. వారు నిజంగా భూమి మీద సువార్తను మోసుకొచ్చినటువంటి సాధనములు. వారందరి కోసం సేవకులు చెప్తారు, ఒకే వ్యక్తి కోసం సేవకులు మాట్లాడరు. ఆ వ్యక్తే కోసం చెప్పి ఈయన కోసం చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే ఇది ఈ కాలం. ఇరిమియా కాలంలో ఇరిమియా అనాలి, నోహ కాలంలో నోహు అనాలి, మోషే కాలంలో మోషే అనాలి. ఇది ఈ కాలమే విలియం బ్రాన్హమ్ కాలం. ఆ పేరు ఎత్తకుండా ఆ సబ్జెక్ట్కి వెళ్ళటం మహాఘోర పాపం. ఒక అంటున్నాడు తెలుగుగా, నేను పేరెత్తను బెదరు, బ్రాన్హమ్ పేరు ఎత్తకుండా మొత్తం చెప్తాను. అలాగే లోక అని ఎత్తకుండా లోకాలకు వెళ్ళు అంటాను. యోహాను అని పేరెత్తకుండా యోహాను కోసం మాట్లాడు, చేతన ఇద్దా? నోవహు అని పేరెత్తకుండా నోవహు దినాల గురించి కానీ వాడి గురించి కానీ చెప్పగలరా? మాట్లాడలేదు. మరి పేరెత్తకుండా ప్రసంగం చేసేటువంటి మడత పెట్టే ప్రసంగులు చాలామంది ఉన్నారండి. ఈ మడతలేంటో మనకు నచ్చవు, అంతా విడమార్చి చెప్పడమే మనకి ఇష్టం. అందుకే మడత పాస్టలు అంటే మనకి ఇష్టం పడదండి.
మడత సేవకులు మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు మడత పెట్టేవాడు కాదు, ప్రవక్త బ్రహ్మ మడత పెట్టేవాడు కాదు, బైబిల్లో పౌలు మడత పెట్టేవాడు కాదు. వాళ్ళు చాలా ఓపెన్ హార్ట్తో, హృదయంలో ఏమీ దాచుకోకుండా సత్యాన్ని ప్రజలకి బోధించిన నిజమైన దైవజనులు. ఒక దైవజనుడు విలియం ఏమన్నాడు, ఈయన కూడా ఏమన్నాడు, ఏ మనుషునికి నేను మహిమనివ్వను, యేసుక్రీస్తుకు మాత్రమే మహిమనిస్తాను చెప్పాడండి. ఇలా ఇవన్నీ చూస్తున్నటువంటి ఈ కార్యాలు చూస్తుంటే దేవుడు నిరంతరము స్తోత్ర అర్హుడు. ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను, మీరు రాసుకోండి. వేడని పట్టుదల వర్తమానం 1963 సంవత్సరం నవంబర్ నెల 16 రోజు సాయంత్రం బోధించినటువంటి వర్తమానం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మాట చెప్తాడు, లాస్ట్ కోడ్ మీకు కూడా నేను దాంట్లో పెట్టాను, టాటాస్లో ఉంటుంది, నా టాటాస్లో ఉంది. ఈరోజు చాలామంది అని చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగాక. నేను చదువుతున్నాను ఇక్కడ, ఓ దేవునికి మహిమ కలుగాక. ఒక మంచి వ్యక్తి ఏం చెప్పినా మనం తీసుకోవచ్చు, కానీ ఇది వాక్యం సరిపోతే తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగాక, మహిమ కలుగాక. ఆమె చెప్తారా? చూడండి, ఆయన అన్నాడు, యేసుక్రీస్తు యొక్క ప్రసన్నతను గుర్తించగలిగిన ఎడల చూడుడి, ఆయన యొక్క చేతులు దాన్ని గ్రహించును, ఆయనను అంగీకరించుడి. ప్రైజ్ గాడ్. ఆయనను అంగీకరించండి, ఆయనను అంగీకరించండి. పెదప ఎవరు మీ చేతులు ఎత్తి అవసరం ఉందో ఎత్తని చెబుతూ అన్నాడు, క్రీస్తు మాత్రం చాలు. గమనించేద్దావా, నీ క్రీస్తు మాత్రమే చాలు. మీరు ఆయన తాకిరి, ఆయన చేతులు మిమ్మల్ని తాకినవి. గమనించండి. మరియు ఏ వ్యక్తి కూడా ఎప్పుడు కూడా స్తుతులకు పాత్రుడు కాడు. ప్రైజ్ గాడ్. ఆ స్తుతులన్నీ చూడుడి, మరియు ఏ వ్యక్తియును ఎచ్చటను స్తోత్రార్హుడు కాడు. ఇప్పుడు మన ప్రాణంగా రండి, ఆఖరి వచనం మనం చదువుకున్న ముగింపు వాక్యం అది. ప్రకటన గ్రంథములో మీరు చదివారు కదా, ఈ 5వ అధ్యాయంలో గమనించండి. ఈ 5వ అధ్యాయంలో సింహాసనం మందు ఒకడు కూర్చున్నట్టు ఉంటుంది. ఆయన కుడి చేతిలో గట్టిగా ముద్దలు వేసిన 7 ముద్దల్లో గ్రంథం ఉంటుంది. దాన్ని విడిపించడానికి ఒక దేవదూత బిగ్గరగా కేకవేసింది. అప్పుడు పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఆ గ్రంథము చూచుటకైనను, ముట్టుకుంటకైనను, ఇప్పుడుకైనను, విడుదల చీటకైనను, అందులో ఏముందో చెప్పడకైనను, కనీసం చూచుడికైనా కూడా యోగ్యులు ఎవ్వరూ కనబడినందున యోహాను ఏడుస్తూ ఉన్నాడటండి. అర్థమైందండి? యోహాను ఎందుకు ఏడ్చేది తెలుసా అండి? అసలు ఆ గ్రంథములో ముద్రించబడిన వాటిలో ఆ సంగతులన్నీ వివరించబడకపోతే అందరూ కొట్టుకుపోతారు ప్రపంచంలో. కాబట్టి ఆ సంగతులు బయటికి రావాలంటే, ముద్ర వేయబడినటువంటి ఆ ముద్ర గ్రంథాన్ని విడిపించాలంటే అక్కడ పరలోక దూతలు సరిపోవటం లేదు. పరలోకంలో ఏలియా, మోషే, ప్రవక్తలు, చాలామంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, జీవులు ఉన్నాయి, కోట్ల దూతలు ఉన్నాయి. పరలోకమంతా నింపబడి ఉన్నా కానీ దాన్ని విప్పుడకు చూచుటకు యోగ్యుడు ఎవ్వరూ కనబడలేదంట. అంటే యోహాను పరలోకమంతా చూశాడు. చూడగానే అక్కడ ప్రవక్తలు, పరిశుద్ధులు, దూతలు వాళ్ళందరూ కనిపిస్తున్నారు. అయినా కానీ వారు ఎవ్వరు ముందుకు రాలేకపోతున్నారండి. యోహాను కిందకు చూశాడు. భూమి మీద బతుకున్న వాళ్ళు చాలా గొప్పవారు ఉన్నారు, అయితే వారెవరు కూడా రాలేకపోతున్నారు. భూమి కింద ఉన్న మాది సమాధుల్లో లోపల చూశాడు, పాతాళంలో, అక్కడ కూడా ఎవ్వరు కూడా ఇప్పుడు యోగ్యులేరుగా కనిపించారు. ఏడుస్తున్నాడు. అప్పుడు పెద్ద కథను వచ్చి భుజం తట్టి, యోహాను ఏడవకు, ఈ గ్రంథాన్ని ఇప్పుడకు, దీన్ని చూచుటకు ఇక్కడ పరలోకంలో ఎవరు లేరు, భూమి మీద లేరు, భూమి కింద లేరు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఓ హల్లెలూయా. యోగ్యుడెవడూ కనబడలేదట. అప్పుడు అన్నాడండి ఆయన, దేవునికి స్తోత్రం కలుగాక. 8వ వచనం, ఆయన దాన్ని తీసి కొనినప్పుడు ఆ 4 జీవులు వీణలు ధృపద్రవ్యముతో నిన్న సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలు, ఇక్కడ చూడండి సంగీతం ఉంది,
వీణలు, 4 జీవులు, హల్లెలూయా, దేవదూతలు, హల్లెలూయా, సిరాపులు, కెరూబులు, హల్లెలూయా, మరి 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. గొర్రె పిల్ల అంటే ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన భూమి మీద ఉన్నప్పుడు వారందరూ నమస్కరిస్తుంటే, మొక్కుతుంటే ఆయన ఎందుకు వద్దన్నాడంటే, ఆయన మాత్రమే ఆరాధనకి, మహిమకు, ఘనతకు అర్హుడై ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ గాడ్. ఇప్పుడు పరలోకంలో వీణలు వాయిస్తున్నారు, వాయిద్యాలు జరుగుతున్నాయి, సంగీతం ముమ్మరంగా జరుగుతుంది. అప్పుడు అందులోంచి ఒక గొర్రెపిల్ల నడిచి వస్తుంది మహిమలో నుంచి. యేసుక్రీస్తే, గాయాలు ఉన్నాయి, దాన్ని పట్టుకున్నాడు, దాన్ని తీశాడు. ఎప్పుడైతే ఆ ముద్దల గ్రంథము విమోచించాడో, ఇలా తీయగలిగాడో, అక్కడ ఒక శబ్దం కలుగుతుంది. ఏంటంటే పెద్దలందరూ కూడా గొర్రెపిల్లకి సాష్టాంగ నమస్కారం చేశారండి. ఇలా అంటున్నారు, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు ఇలా అంటున్నారు, నీవు గ్రంథమును తీసుకుని దాని ముద్దలిప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడేవారు, ప్రతి ప్రజల్లో, ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొన్నావు. మా దేవునికి వారిని ఒక రాజ్యముగా చేశావు, యాజకులుగా చేశావు గనుక వారు భూలోకమందు ఏలుదురు, కొత్త పాట పాడుదురు. హల్లెలూయా. నేను చూడగా, ఇప్పుడు యోహాను చూస్తున్నాడు, సింహాసనాసనుడిగా ఉన్నాడు. సింహాసనమును, జీవులను, 14 వచ్చిన సింహాసనములు ఇవ్వండి, ఒక సింహాసనం ఉంది. సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కలది ఉండెను. వారు ఏమంటారట, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు. అంటే ఇక్కడ గొర్రెపిల్లని యేసుక్రీస్తుకి ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్ర పొంద అనడం అని గొప్ప స్వరముతో చెప్పుచుండేరి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా అండి? వర్షిప్, ఆరాధన. మహిమకు, ఘనతకు, బలముకు, ఐశ్వర్యముకు, శక్తికి, జ్ఞానానికి, అన్నిటికీ స్తోత్రారుడు ఎవరంటే వధించబడిన గొర్రె పిల్ల. 13లో చూస్తే, పరలోకమందు, భూమి మీద, భూమి క్రింద, సముద్రములో సమస్త సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము మొత్తం అన్నీ కలిపి, పరలోకములోనే కాకుండా భూమి మీద, భూమి కింద, అబ్బబ్బో సముద్రములో సృష్టి యావత్తు సింహాసనాసున్న వానికి గొర్రెపిల్లకు స్తోత్ర, ఘనత, మహిమయు, ప్రభావము యుగములు కలునుగా కని చెప్పగా వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అన్నాయట అండి. మరి ఈ జీవులు ఏమంటున్నాయో? ఆమేన్, ఆమేన్, ఆమేన్. దానికే 14 రోజులు ఉపవాసం ఉన్నట్టు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకపోతే వారం రోజులు చేసినట్టు ఆమేన్. లేచిందమ్మ, ఆమేన్. కొన్ని సంఘాలు ఆమేనే చెప్పరండి, అసలు తెలితే కదా వాళ్ళకి. ఒకసారి ప్రవక్త సహోదరులను తీసుకుని చర్చికి వెళ్ళాడు, బాప్టిస్ట్ చర్చ్కి. బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ గారు వాకింగ్ చదువుతుంటే వెనకాల కూర్చొని బెంచ్లో విలియమ్ అనే సహోదరుడు ఆమేన్ అన్నాడండి. వాళ్ళు బాప్టిస్టులు అందరూ చక్కగా బట్టలు వేసుకుని, నలగని వస్త్రాలు వేసుకుని, బైబిల్ పట్టుకుని చక్కగా ఇలా వచ్చి ఇలా కూర్చుని ఇలా వెళ్ళిపోయేవాళ్ళు మాట్లాడాలి. బట్ట నలకూడదు, ఒళ్ళు నలకూడదు, చెప్పలు కొట్టరు, పాటలు పాడరు. అందరు పాటలు పాడుతుంటే వెళ్ళాం చూస్తారు. పెదాలు ఆరాధించవు, పోనీ చేతుల అవి కూడా లేగవు. కొంతమంది చేతులు పెట్టుకుంటారు, కొంతమంది చర్చిలో కాలు వేసుకుని కూర్చుంటారు. అసలు నాకు చర్చిలో కాలు వేసుకుని చిరాకు వచ్చేది, నాకు అసలు ఇష్టం ఉండదండి. ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, అక్కడ కానీ, అక్కడ కానీ, అసలు దేవుడు ఉన్నటువంటి ఆరాధన స్థలంలో ఏ మనుషుడు కాలు మీద కాలు వేసుకుంటాడు అస్సలు నాకు నచ్చదండి, అస్సలు నచ్చదు. ఎందుకంటే అవన్నీ ఇంట్లో చేసుకో, ఎక్కడ చేసుకో. చర్చిలో దేవుని దగ్గర మనం ఏ పార్టీ, ఎంతటి వారము. నేను ఎన్నడూ ఈ 20 సంవత్సరాలు ఇక్కడ కూర్చుని కాలు మీద కాలుసుకుని రోజే లేదండి, ఉండదు. వెనక్కి చూడండి, ముందుకు చూడండి, కనపడదు. ఎందుకు తెలుసా? ఆయన ఎదుట ఉన్న ఫీలింగ్. అసలు చర్చిలో కూర్చున్నప్పుడు మనం ఆయన ఎదుట ఉన్నప్పుడు మనము ఆయన ముందు కాలు మీద కలుసుకుంటామా?
ఇప్పుడు మేస్త్రి ఉంటాడు, లేకపోతే బంట మేస్త్రి, లేకపోతే మీ యొక్క లేకపోతే ఆఫీస్లో సార్ ఉంటాడు, లేదా స్కూల్ ఉంటాడు, మీ స్కూల్ పిల్లలు ఆయన సార్ చెప్తూ ఉంటాడు, స్కూల్ పిల్లలు కాళ్ళ మీద వచ్చుకుని అని అనుకో, ఏంటది అంటాడు. అంటాడా? ఏంటి ఎక్కడ చేస్తున్నావు? చెవు మెడేస్తా, లేకపోతే నీ మార్కులు వేసినప్పుడు తొక్కేస్తా అంటారండి. వేసుకుంటారా? వేసుకో. అదే బాస్ వస్తున్నాడు అనుకోండి, ఆఫీస్ నుంచి పనిచేసేవాళ్ళు అని అనుకోండి, బాస్గా చూసి, అది కూడా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ మర్యాద ఇస్తున్నారు అంటే మరి అంతకంటే యోగ్యుడు ఎవరు అంటే మన కోసం రక్తం ఇచ్చిన, మన దేవునికి రాజ్యముగా యాజకులుగా చేసినటువంటి యోగ్యుడికి ఇంకెంత గౌరవాన్ని మర్యాద ఇవ్వాలి. అందుకని నీ గౌరవ మర్యాదల ఘనతలు భూమి మీద ఎవరికి ఇవ్వద్దు, ఏ సేవడికి ఇవ్వద్దు, దేవునికి మాత్రమే ఇవ్వాలండి. అందుకే పేతురు ఒప్పుకోలే, పౌలు ఒప్పుకోలే, బర్నబా ఒప్పుకోలే, యోహాను ఒప్పుకోలే, లేక దూత ఒప్పుకోలే. ఈరోజు కూడా ఈ కాల ప్రజలు కూడా ఒప్పుకోకూడదు. వీళ్ళని ఈ కలవరి వర్తమానుడు కూడా దాన్ని ఒప్పుకుంటలేదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ ఏమన్నాడండి? అక్కడ చూస్తే జీవులు ఏమన్నాయి? బాప్టిస్టుల దగ్గర ఈయన ఆమెనట. అందరూ ఇలా చూశారంటే, ఏదో అన్నాడు, నన్ను ఎంతగా చూశారు అంటున్నాడని ఆయన. అప్పుడు అంటే చర్చిలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రసంగం అనేటాడు ఏంటంటే, బాప్టిస్ట్ చర్చికి వెళ్ళాం, వాక్యం చెబుతున్నారు దైవజనుడు, ఆమెను చెప్తే జనమంతా చూస్తారు. నాకు అర్థమైంది ఏంటంటే ఆ బాప్టిస్టులకి ఆమెన్ అనే అర్థం కూడా తెలియదు అన్నాడు. కొన్ని సంఘాలు ఆమె చెప్పడండి, ఆపే అని చెప్తారు. కొన్ని సంఘాలు అయితే టైం అయిపోయింది ఆపే, ఆమెను కాదు. రోజుల మిషన్ కనుక వాక్యం ఎక్కిపోయింది, చాచాలే దిగు ఆమె, ఇక ఆమెనేంటి ఆపే బాబా, లోపల రకలు తోడేస్తున్నాయి, పరిగెట్టిపోవాలి, టైం ఇంకా దాన్ని చూసుకుని. కొంతమంది ఆమె చెప్పగానే అటుమాయం మట్టిమాయం, కంటికి కనపడరండి. ఇంకా అందుకే కొంత తొందరగా వెళ్ళిపోయి చూడండి, ఆ ఇంటికి చేరుకోరండి. వాళ్ళు మధ్యలో ప్యాచ్లు పడిపోవటమో, యాక్సిడెంట్ అయిపోవటమో, లేకపోతే వెళ్తుండగా ఎవడో ఒకడు వస్తాడు నారదులేగా, రే అక్కడ సోది కాసేపు, ఇంటికి వెళ్ళరండి. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారండి తొందరగా. ఆకారాన్ని దేవుడు సుధించి గణపరిచిన వెళ్తా, వీళ్ళకన్నా ముందు వెళ్ళిపోతారండి. చాలా గమనించండి, చాలా మిగతా మీకు నవ్వుతున్నారు, బాగా అర్థమైంది అయితే కరెక్ట్. అందుకే కంగారు పడొద్దు, దేవునికి మహిమ చెల్లునుగాక. ఇప్పుడు ఈ కోట్ చదువుతున్నాను. స్తుతులకు పాత్రుడు ఏ మనుషుడు కాడు. ఆ స్తుతులని చూడండి, ఏ వ్యక్తియును ఎచ్చటను స్తోత్రుడు కాడు. ఏ వ్యక్తియు ఎచ్చటను అంటే ఏ మనిషి ఎక్కడ కూడా స్తోత్రానికి, మహిమకు, ఘనతకు, పొగడతలకు, ఆరాధనకి వైద్యుడి కాడు. స్తోత్రమును ఎలానగా ఎట్లయినను అవన్నీ జరిగే తీరును, ఆ మహిమను మనము గనుక తీసుకొని ఎడల, అంటే దేవునికి వెళ్ళవలసిన మహిమ అన్నాడు కదా, విగ్రహాలకు వెళ్ళే మహిమను నేను వెళ్ళను అన్నాడు. విగ్రహానికి వెళ్ళకపోతే విగ్రహాలు పక్కన పెట్టి విగ్రహం ప్లేస్లో మనుషులు పెట్టినా, నువ్వు పౌల్ని బర్నబా లాంటి వాడిని పెట్టినా, సేవకులు పెట్టినా, లేదా మనుషులు పెట్టి నువ్వు ఆరాధన చేస్తున్నా ఆయన వెళ్ళనివ్వడు. విగ్రహాలకు వెళ్ళినట్టయితే విగ్రహం లాంటి మనుషులు కూడా వెళ్ళనివ్వడు. అవునా? అయితే ఇవన్నీ జరుగుతాయంటండో, ఎలాగైనా జరుగుతాయట. ఈరోజు జరగలేదా? ఈరోజు ఈరోజుకి పేతురు జరుగుతుంటే ఆపేయలేదా? పేతురు పౌలు జరుగుతుంటే ఆపేయలేదా? వాళ్ళు యోహాను సాగిలపడుతుంటే దూత ఆపేయలేదా? అక్కడ జరుగుతున్నాయి లేదా? పోపు దగ్గర అందరూ వెళ్ళి పాకులాడి వెళ్ళి ఆ ముద్దు పెట్టుకుంటూ చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, జరగట్లేదా? ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇలా గనక జరిగితే అర్థం చెప్తున్నాడు ప్రవక్త, ఇది సంఘ శాఖలోని కాదు, మెసేజ్ చర్చిలో కూడా జరుగుతున్నాయి. అదే పెద్ద విచారం నాకు. ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగాక. చూడండి, ఏ వ్యక్తియును ఎచ్చటంటే ఎక్కడను స్తోత్రహుడు కాడు. ఎందుకని? ఇక్కడ జీవులు, పెద్దలు, కెరేబులు, సెరేబులు ఇవన్నీ కూడా గొర్రెపిల్లని యేసుక్రీస్తుకు మాత్రమే నమస్కరిస్తున్నాయి. సముద్రమందులు సమస్తమును, జీవులను, పెద్దలను, అక్కడ చూద్దాం 14వ వచనంలో పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి అని ముగిస్తున్నామండి. అక్కడ ఎవరికి? ఉదించబడిన గొర్రెపిల్ల. ఎవరి గొర్రెపిల్ల? ప్రభువైన యేసుక్రీస్తు.
ఇప్పుడు ఆయనకే వెళ్ళాలి. కానీ ఈ రోజుల్లో ఆయనకి వెళ్ళకుండా ఈ దేవదూతలు, లేకపోతే సువార్తికులు, సేవకులు, బాబాలు, మనుషులు, వాళ్ళు వీళ్ళు దేవునికి వెళ్ళాల్సిన మహిమలు, ఘనతలు ఆయనంట ఆ దేవుడంట యుగ యుగములు మహిమకరుడట, అన్ని కాలాల్లో మహిమకరుడట. ఈ మధ్యలో వీళ్ళు దొంగలు దోచేసుకుంటున్నారంటండి. అందుకే ప్రవర్తన్నాడు, ఏ వ్యక్తియు ఎచ్చడను స్తోత్రాడు కాడు, స్తోత్రమంతయు ఎట్లయినను అవన్నీ జరిగి తీరును. ఆ మహిమను మనము గనుక తీసుకుని ఎడల మనము దేవుని నుండి దానిని అనగా ఆ మహిమను దొంగిలించిన వారు మగుదుము. నాతో ఉన్నారా? మీకు ఆధారం ఇస్తున్నాను. వీడిన పడుదల వర్తమానంలో మీరు చదవండి. దేవుని ప్రభు చెప్తున్నాడు, ఈ ఘనతలు, స్తోత్రాలు, మహిమలు వెళ్తాయి ప్రజలకి. వెళ్తున్న సందర్భాల్లో పేతురు వల్లే, పౌలు వల్లే, యోహాను చెప్పిన దూత వల్లే, ప్రవక్త బ్రహ్మం వల్లే వాటిని నిలిపివేయాలి. కానీ నిలపకపోతే ఎరోదు వల్లే జరిగిద్ది. అందుకే ప్రవర్తన్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది అలా పొందుతారని ప్రవర్తన చెప్తున్నప్పుడు మాట చెప్పాడు, మనము గనక వాటిని తీసుకొని ఎడల. పేతురు దాన్ని తీసుకోలే, పౌలు దాన్ని తీసుకోలే, అవకాశాలు ఉన్నాయి, తీసుకోలే. అవునా? యోహానుకి చూపించిన దేవదూతకు నమస్కరిస్తుంటే యోహాన్ చేత దేవదూత ఆరాధించబడవచ్చు, నమస్కరించబడవచ్చు. కానీ దేవదూత అంటుంది, దూత అంటుంది అక్కడ, వద్దు వద్దు వద్దు, నీ సహోదరులకు సహోదరుని దేవునికి నమస్కారం చేయి అంటే. ఇక్కడ తీసుకుంటానికి దూత ఇష్టపడలేదు, బ్రహ్మం ఇష్టపడలేదు, అలాగే పేతురు ఇష్టపడలేదు, మరి పౌలు బర్నబా ఇష్టపడలేదు, నేను ఇష్టపడలేదు. నువ్వు కూడా ఏ సేవకుడు, ఏ విశ్వాసి, ఏ పెద్ద, ఏ సువార్తికుడు, ఏ గాయకుడు దాన్ని ఇష్టపడక వీల్లేదండి. ఇది ఖండించడం లేదు, స్వయంగా మనం నమ్ముచిన చెప్పిన మాట. ప్రేమతో చెప్తున్నాను పేర, సమస్త మహిమకు ఘనతకు ఒక్కడే. అందుకే దేవుడు మాత్రమే నిరంతరము అర్హుడు. అందుకే చూడండి, మనం చూస్తున్నాము. అందుకే పౌలు గారు రోమపత్రిక 9:5 ఇలా చెప్పాడు, క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్ర అర్హుడు అని ముగించాడండి. అంటే యేసుక్రీస్తే, రోమపత్రిక 9:5 పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు సర్వాధికారైన దేవుడని చెప్పి, యేసుక్రీస్తుని దేవుడని చెప్పి నిరంతరము స్తోత్రానికి అర్హుడు కూడా యేసేనని చెప్పడంలో ఒక అద్భుతమైన కార్యమండి. అంటే పాత నిబంధనలో నిరంతర స్తోత్రార్హుడైన యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తే నిరంతరమైన స్తోత్ర అర్హుడని తేల్చి చెప్పడం జరిగినది. ప్రైజ్ గాడ్. అప్పుడు ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఇలా మహిమలు మనము తీసుకున్న ఎడల మనము దేవుని నుండి దానిని దొంగిలించిన వారు మగుదుము. ఏమండి? ఇంగ్లీష్లో రోబింగ్ అన్నాడండి. వీఆర్ రోబింగ్ గాడ్ ఫ్రమ్ హిట్. అంటే మనము దేవుడి నుంచి వాడిని దొంగిలించేస్తున్నాం అన్నాడండి. రోబింగ్స్ జరుగుతూ ఉన్నాయి. దేవునికి కలవలసిన మహిమలు, ఘనతలు దేవతలు దొంగిలిస్తున్నాయి, బాబాలు దొంగిలిస్తున్నారు, రాజకీయ వ్యక్తులు దొంగిలిస్తున్నారు, సినీ స్టార్స్ దొంగిలిస్తున్నారు, గొప్ప నాయకులు, గొప్ప శాస్త్రవేత్తలు వారు పొందుతున్నారు, సంఘశాఖ నాయకులు పొందుతున్నారు, మెసేజ్ చర్చిల్లో చాలామంది దీన్ని దొంగిలిస్తున్నారండి. దేవునికి స్తుతి కలుగాక. ఉందా? వేయండి. దేవునికి మహిమ కలుగాక. లైట్లకు వచ్చేయండి. ఒక క్లిప్పింగ్ చూపిస్తాను మీకు, చూడండి. ఇది సంఘానికి ఇస్తాను, వీడియో వద్దు, అలాగే ఉంచండి. ఈ లైట్లు ఆపండి. హలో, లైట్లు ఆపండి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక టార్గెట్ కాదు, కానీ నా టార్గెట్ అంత వర్తమానమే, బైబిలే. బైబిల్కి సరిపోతేనే మనం నమ్ముతున్నాం, లేదా మనం నమ్మటం లేదు. దేవునికి స్తోత్రం కలిగాక. ఓకేనా? స్టార్ట్. క్లోజ్ ద లైట్. నా సంఘ సభ్యులు చూడండి. డాడ్ వద్దు, కంగారుపడిపోతారు. టైం వచ్చినా చెప్తాం, అప్పుడు కాదు. మన సంఘానికి ఇది. అభ్యంతరపడొద్దు. నాకు ప్రవక్త కన్నా ఎవరు గొప్పవారు కాదు. మీకు ఎవరైనా గొప్పవారు కావచ్చు, నాకు మాత్రం ప్రవక్తే గొప్పవాడు. చూడండి, ఈయన పేరు ఇక్కడ మెసేజ్ చేస్తున్నాను. నేను మెసేజ్ చేయట్లేదు, ఎందుకంటే అది యూట్యూబ్లో పెడతాం కాబట్టి. టైం వస్తే పెడతా, ఇప్పుడు మాత్రం సంఘానికి చెప్పాలి, సంఘానికి అవగాహన రావాలి ముందు. చూడండి, ఇక్కడ మందు పాత్రలు వేస్తున్నారు.
లైట్లు క్లోజ్ చేయండి అన్న, మొత్తం క్లోజ్ చేయండి. లైట్లు బాగా కనిపిస్తాయి, లైట్లు మొత్తం క్లోజ్ చేసేయండి, బాగా కనిపిస్తాయి. చూడండి, ఒక వ్యక్తి దిగి వస్తున్నారు. ఇక్కడ చూడండి, మందు పాత్రలు. ఇది ఎంటే మెసేజ్ చర్చిలో జరుగుతున్న లైట్లు వేసేయండి తొందరగా. 22 సోదరులారా, 24 తమలో ఎవడు గొప్పవాడిగా అంచబడినో వాడు వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లైనను, అన్ని జనుల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేదురు, వారి మీద అధికారము చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగ ఉండవరాదు. చూడు, మీలో గొప్పవాడు చిన్నవాడి వల్లే, అధిపతి పరిచయం వల్ల ఉండేవారు. గొప్పవాడు ఎవడు? 1000 మంది కూర్చుండేవాడు. పరిచయం చేయవాడా? పంక్తిని కూర్చుండేవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచయం చేయని వాళ్ళే ఉన్నాను. ఇక్కడ గొప్పవారిగా ఉన్న వాళ్ళందరూ చిన్నవారు అని చెప్పాడు. ఎందుకంటే గొప్పవాడు యేసుక్రీస్తు చిన్నవాడుగా ఉండి పరిచయం చేశాడు. పరిచయం చేయించుకోలేదండి. ఇది పరిచర్య. అది అసలే దైవ సేవకుడు అంటే ఏం తెలుసా? దైవ సేవకుడు అంటే నపుంసకుడు, హేగే, రాణిని కాపాడేటువంటి ఒక షండుడు అన్నమాట. రాణి చేత ఆరాధించబడకూడదు. రాణిని నడిపించేటువంటి దైవజనుడు ఇద్దరు కలిపి తమ పెండ్లి కుమారుని యేసుక్రీస్తుని మాత్రమే గణపరచాలి. ఏ విధమైన ఏ ప్రవర్తనడు, ఏ మనుషుడైనా ఎచ్చటైనా ఇది జరగవచ్చు. కానీ ఇలాంటి మహిమలు మనం తీసుకోకూడదు. అలా తీసుకుంటే దేవునికి వెళ్ళవలసిన దాన్ని మనం దొంగిలించిన వారు అవుతామని చెప్పడంలో ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. సేవకుడు అంటే ఇలా ఘనతలు మహిమలు పొందేవాడు కాదండి. సేవకుడు అనగా సేవ చేసేవాడు, వాక్య పరిచర్య చేసేవాడు, ప్రజల్ని దేవుని తిప్పువాడు, ప్రజల్ని దేవునికి మహిమాగంతలు చెల్లించేటట్టు ప్రేరేపించేవాడు తప్ప తన వైపు తిప్పుకునేవాడు కాడు. ఈరోజు సంఘాలు చాలామంది వాళ్ళే హీరోలండి. వాళ్ళే ఆ సంఘానికి వాళ్ళ అధిపతులు. ఆ సంఘ సభ్యులందరూ కూడా అతని ఫోటోకి దాండ, లేకపోతే ఆ ఫోటో పెట్టుకుంటాం, ఆరాధించడం చేస్తూ ఉంటారు. కానీ ఒక సేవకుడు ప్రజలను సువార్త ద్వారా దేవునికి తిప్పడానికి మాత్రమే ఉపయోగపడేవాడు అన్నమాట. జస్ట్ ఆ పని కొరకే దేవుడు అతను పంపించాడు. ఇలాంటి ఈ పనులు చేయడానికి కాదండి. అసలు ఈ పనికి యోగ్యులే కారు. చూడండి, ఇంకొక వాక్యం చూపిస్తున్నాను. ఇది లూకా సువార్త 17వ అధ్యాయం. ప్రభు చెప్పిన మాట చూడండి. 17వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. దున్నువాడు కానీ మేపువాడు కానీ, దున్నేవాడు మేపేవాడు ఇద్దరు కూడా సేవకులే. నాటేవాడు నీరు పోసేవాడు ఏమీ లేదు, కానీ అభివృద్ధి పరిచేవాడు దేవుడని పౌలు మాట చెప్తూ ఉంటాడు. అర్థమైంది మీకు? ఓకే. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పడు. అంతేగాక నేను భోజనం చేయటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానం పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానం పుచ్చుకుని వచ్చినని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపించినా వాడిని మెచ్చడంట, దయచూపుడంట. యజమానికి పనివాడున్నాడు. యజమాని అంటే యేసుక్రీస్తు. పనివాడు అంటే నేను, ఇతరులు, సేవకులందరూ. సేవకులు అంటే 5 రకాల సేవకులు: సువార్తికులు, అపోస్తులు, ప్రవక్తలు, తర్వాత ఉపదేశకులు, కాపరులు. వీళ్ళందరూ కూడా సేవకులు. ఈ సేవక బృందంలో వీళ్ళందరూ కూడా ఒకే పని, ఒకేడే యజమానుడు. ఇప్పుడు యజమానుడు పనులను ఆజ్ఞాపించాడు, చేసేసాడు. చేసేసిన తర్వాత వచ్చేసాడు. శబాష్, వెరీ గుడ్ అండి ఆయన. ఇంటి యజమానుడు పని చెప్పి అనుకోండి, పని చేసిన తర్వాత బిల్లు చేసావు, బాగా చేసావు రోజు అంటాడా? నీ పని నువ్వు చెయ్యి, ఆ పని కోసం పిలబడ్డావు. చూడండి, ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపించునా అని వాడిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత, అంటే దైవ సేవకులందరికీ దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే అనేక ప్రజలను చీకటిలోంచి వెలుగులోనికి, ఆశ్చర్యకర వెలుగులోనికి నడిపించుట కొరకు దేవుడు ఒక పని అప్పగించాడు. దున్నటం, విత్తనం పోయటం, నీరు పోయటం, ఆ పంటను తీసుకొచ్చి దేవునికి అప్పగించటం. ఇలా చేసిన పనులన్నీ దయ చూపించాడంటే దయ చూపించడు.
అటువల్ల మీరును మీకు ఆజ్ఞాపించబడినవి చేసిన తర్వాత ఇలా అనాలట సేవకులు, మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడా నేను. ఇది స్థానం సేవకుడిది. సేవకుడి స్థానం ఏంటంటే ఇది. దేవుడు ఏం చెప్పాడో అపోస్తలులు ఏమన్నారు, ఆ పౌలు ఏమన్నాడు, మిమ్మల్ని సువార్త ద్వారా దేవుని వైపు తిప్పడానికి వచ్చామన్నారు. సువార్త ప్రకటించే పాదం ఎంతో సుందరములు. ప్రజల్ని సువార్త ద్వారా ఈ సేవకులందరూ వాళ్ళని దేవుని వైపు తిప్పి వాళ్ళు దేవుణ్ణి మహిమపరచడానికి ప్రోత్సహించాలి, ఘనపరచాలి. ఈరోజు సేవకులు దేవుని వైపుగా తన వైపు తిప్పుకుంటున్నారు. మీరు బాప్తిస్మం యోహాను చూడండి, యేసు వైపు తిప్పాడు కానీ యోహాను తన వైపు తిప్పుకోలే. ప్రవక్తలు, మోషేలు, ఏలియాలు చూడండి, వారు దేవుని వైపే తిప్పారు. అపోస్తలుడైన పౌలు చూడండి, వారందరిని దేవుని వైపే తిప్పాడు, కానీ తన వైపు తిప్పుకుంటాం కానీ మహిమలు ఘనతలు కానీ పొందడానికి పౌలు గారు ఒప్పుకోలేదు, ప్రవక్త బ్రహ్మ కూడా ఒప్పుకోలేదు. మరి నేను నువ్వు ఎలా ఒప్పుకుంటున్నాం? ఎక్కడో దారి తప్పుతున్నాం, ఎక్కడో పొరబడుతున్నాం. దీన్ని ఎవరొకరు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అది విమర్శించవచ్చు అనుకోవచ్చు, లేక ఇష్టం లేక అనుకోవచ్చు, కానీ ఇక్కడ వాక్యానికి విరుద్ధమైన కార్యాన్ని ఈ విషయం గమనిస్తే వీటికి మనం దూరంగా ఉండటం అనేది మంచిదండి. ఇలాంటి వరకు కూడా దూరంగా ఉండటం చాలా మంచిదండి. ఎందుకంటే ఇక్కడ ఒక భయంకర మోసపు ఆత్మ పనిచేస్తుంది. ప్రజలు దేవుడి నుంచి దూరం అయిపోతున్న కార్యం చూస్తున్నాం. కాబట్టి అందుకే ప్రవక్త అన్నాడు, ఏ వ్యక్తి కూడా ఎప్పుడు కూడా స్తుతులకు పాత్రుడు కాడు, స్తుతులన్నీ చూడుడి, ఏ వ్యక్తియును ఎచ్చటను స్తోత్రుడు కాడు, స్తోత్రమును ఎట్లయినా అవన్నీ మహిమ పొందుదురు, కానీ అవి జరిగి తీరును. కానీ ఆ మహిమను మనము గనుక తీసుకుంటే మనము దేవుని నుండి దాన్ని దొంగిలించిన వారు మగుద్దుము. కాబట్టి ఈరోజు నిరంతర స్తోత్రార్హుడు, ఎప్పుడు పూజార్హుడు, ఆరాధన యోగ్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. సకల జీవులు సాష్టాంగపడ్డాయి, పెద్దలు నమస్కరించాయి, ఆయన్ని కొనియాడాయి, ఆయన స్తుతించాడు. అందుకే ఆయన యుగ యుగములు స్తోత్ర అర్హుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. లేచిన పడదాం, చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దేవుడు నిరంతరము స్తోత్ర అర్హుడని ఇప్పటి వరకు మేము విన్నాం ప్రభువా. పాత నిబంధనలో నీ ఒక్కడవే దేవా యెహోవా, నీవే స్తోత్ర అర్హుడు అని. కొత్త నిబంధనలో ఉదించబడిన గొర్రెపిల్లగా ఉండి 7 ముద్దలు తెరిచిన పడవేయండి. పరలోకములో, భూమి మీద, భూమి కింద సమస్త సృష్టి జీవులు గొర్రెపిల్ల అయిన నీకు వారు సాష్టాంగపడటం, సాగిలిపడటం, నమస్కరించటం, కొత్త పాట పాడి మహిమపరచటం మేము కళ్ళారా చూస్తాం ప్రభువా. మీ చెవులను విన్నాం ప్రభువా. అయ్యా, నీవే సమస్త మహిమ ఘనతకు యోగ్యుడువు మరియు అర్హుడువని నిన్ను మాత్రమే హెచ్చిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ యుగ యుగములు నువ్వే స్తోత్ర అర్హుడువని, మహిమకు ఘనతకు నువ్వే, సమస్తమైన ఐశ్వర్యముకు బలములకు నువ్వే యోగ్యుడివని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాను.